पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कक्षायां स्वागतम्। नमस्कार महोदय। नमस्कारः। नमस्कारः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनीं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ఇప్పుడు గ్లేర్ తగ్గిందా? వెనకల క్లియర్ గానే ఉందా వీడియో నాది? సరే, మనం ఇప్పటి వరకు 9వ పాఠం చెప్పేసుకున్నాము. ఇవాళ అభ్యాసాలు చేయాలి. ఇంతవరకు చెప్పుకున్న దానిలో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేదంటే మన అభ్యాసాల్లోకి వెళ్ళిపోదాం. సరే, అయితే మనము ఈ పాఠంలో తవ్యత్ ప్రత్యయము అనియర్ ప్రత్యయం నేర్చుకున్నాము. తవ్యత్ అనియర్ అన్నవి రెండు కూడా విధిలింగ్ లకారం ఏదైతే కర్తరీలు వాడతామో దానికి బదులుగా కర్మణిలో ఈ కృదంత ప్రత్యయాలని మనం ప్రయోగిస్తాము అని మనం చదువుకున్నాము. తవ్యత్ అంటే పఠితవ్యం అన్న రూపము, అనియర్ అంటే పఠనీయం అన్న రూపము అవి వస్తుంది. అవి వాటికి 3 లింగాలు ఉంటాయి. పఠనీయ, పఠనీయ, పఠనీయం, పఠితవ్య, పఠితవ్య, పఠితవ్యం. ఈ విధంగా 3 లింగాలు తవ్యత్ ప్రత్యయానికి, అలాగే అనియర్ ప్రత్యయాలకి ఉంటాయి అని చెప్పి మనం చదువుకున్నాము. తర్వాత అర్థంలో ఎటువంటి భేదం లేదు. పఠనీయ అన్నా పఠితవ్య అన్నా ఎటువంటి భేదం లేదు. కేవలం అది ఇంకొక ప్రత్యయం, అదే అర్థంలో సమానార్థకమైన మరి ఒక ప్రత్యయం అంతే. అర్థంలో ఎటువంటి భేదం లేదు. మనం ఏది కావాలంటే అది ప్రయోగించవచ్చు మన వాడుకలోను. అయితే ఎప్పుడైతే ఎగ్జామ్ లో మనకి ఇదే రాయండి అని మెన్షన్ చేసిందో అప్పుడు మాత్రము మనం తవ్యతో అనియరో ప్రయోగించాలి. అదర్వైజ్ అదేమి ఇవ్వకుండా కృదంత ప్రత్యయము అని మాత్రమే ఇస్తే రెండిట్లో ఏదన్నా ప్రయోగించవచ్చు. ఇది మనం ఆల్రెడీ పోయిన క్లాస్ లో మనం చదువుకున్నది. ఇప్పుడు అభ్యాసం చేద్దాము. బాల మహోదయ 167వ పేజీలో అభ్యాసాలు చేస్తున్నామండి. ఈ కింది క్రియాపదాలకు తవ్యత్ ప్రత్యయాంత రూపాలను వ్రాయండి. తవ్యత్ రూపాలు రాయాలి అంటే మనకి ఏ లింగము మెన్షన్ చేయలేదు కాబట్టి నపుంసక లింగ రూపం రాస్తున్నాం.
ఓకే. గమ్ ధాతువుకి గంతవ్యం మనం చెప్పుకున్నాము. మకారాంత ధాతువులు ఎప్పుడైతే ఉన్నాయో వాటికి నకారం వస్తుంది అని గమ్ ధాతు గంతవ్యం అవుతుంది. మొదటి 3 ధాతువులకి చెప్పండి మహోదయ్. జ్ఞాతవ్యం, ఉమ్, నృత్, నర్తితవ్యం, ఉమ్. పఠితవ్యం. ఉత్తమం మహోదయం. జ్ఞాధాతు మనం చెప్పుకున్నాము ఆకారాంత ధాతువులు దా ధాతు, పా ధాతు, జ్ఞాధాతు, ఈ విధంగా ఆకారాంతాల ధాతువులన్నిటికీ కూడా తవ్యత్ అన్నది యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ అయిపోతుంది పక్కన, అంటే తవ్యం అయిపోతుంది. జ్ఞాతవ్యం, గాతవ్యం, పాతవ్యం, దాతవ్యం, ఈ విధంగా వెంటనే పక్కన ఇమీడియట్ గా యాడ్ అయిపోతుంది. దానిలో పెద్ద మాడిఫికేషన్స్ ఏం లేవు. నెక్స్ట్ నృత్ అన్నప్పుడు మొదటి పదంలో మనకి ఇదేమో హలంత శబ్దం, హలంత ధాతు. దీనికి మొదటి అక్షరంలో మొదటి వర్ణానికి ఋత్వం ఉంది. ఆ ఋత్వం కాస్త అర్గా మారుతుంది. మారిన తర్వాత ఆ నృత్ అన్నది నర్త్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ ఇకారం వచ్చి ఇడాగమం అయ్యి ఇకారం వచ్చి తవ్యత అవుతుంది. సో నర్తితవ్యం. పఠధాతు అది హలంతమే, దానికి ఇకారం వచ్చి పఠితవ్యం అయిపోతుంది. ఎందుకంటే పాలో అకారమే ఉంది కాబట్టి అదేం మార్పు రాదు. ఎప్పుడైతే మీకు మొదటి అక్షరంలో ఎప్పుడైతే వేరే అచ్చు అంటే ఇకారం గాని ఉకారం గాని రికారం గాని ఉందో అప్పుడు మాత్రమే మార్పులు చెందుతాయి. ఇకారం ఏమో ఏకారంగా లిక్ మిల్లులాగా లేఖితవ్యం మేలితవ్యం అవుతుంది. ఉకారాలేమో ఉకారాలేమో ఓగా మారుతుంది. శ్రూధాతు శ్రోతవ్యం అయినట్టు. తర్వాత రికారం అయితే ఇప్పుడు అయినట్టు నర్తితవ్యం అవుతుంది. ఉత్తమ మహోదయం. తర్వాత భానుకుమారి గారు, భానుకుమారి మహోదయ్. మహోదయ్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే మహోదయ్. తర్వాత 3 చెప్పండి మహోదయ్. భవనీయం. తవ్యత్ ప్రత్యయం చెప్పాలండి ఇక్కడ మనం. భవనీయం కరెక్ట్, అది అనియర్ ప్రత్యయం అయితే భవనీయం కరెక్ట్. అయితే ఇక్కడ మనం తవ్యత్ ప్రత్యయం చెప్పాలి. భవితవ్యం. భవితవ్యం ఉత్తమం మహోదయ్. తర్వాత చింతవ్యం. చింతయితవ్యం. చింతయితవ్యం. చింతేతవ్యం. ఇది చింత్ ధాతు అనేది మనకి దానికి మనం చింతయతి అని వస్తుంది మనకి. అంటే అది వికరణ ప్రత్యయం. ఆ గణంలో వికరణ ప్రత్యయం యకారం చేరుతుంది దానికి, ఆ ధాతుకి చేరి చింత్ ప్లస్ య ప్లస్ తి మన లట్లకార రూపంలో కూడా, అందుకని చింతయతి అవుతుంది. ఇక్కడ చింతయితవ్యం అవుతుంది. అస్తు. తర్వాత ధావితవ్యం. ధావితవ్యం ఉత్తమం మహోదయ్. ఉత్తమం. జ్యోత్స్న గారు తర్వాత 4 చెప్పేసేయండి అమ్మా. దర్శితవ్యం. దృష్కి ద్రష్టవ్యం. ద్రష్టవ్యం. క్రీడితవ్యం. క్రీడితవ్యం. అటితవ్యం. అటితవ్యం. దాతవ్యం. దాతవ్యం అంటే దృష్ ధాతుకి ద్రష్టవ్యము. రికారాంతం ఉన్నప్పుడు అది అర్గా మారుతుంది. ఇక్కడ ద్రష్టవ్యం అవుతుంది. ఇది క్రీడి ధాతు క్రీడితవ్యం, అటితవ్యం, దాతవ్యం. ఉత్తమ మహోదయ. తర్వాత మాధురి మహోదయ. మాధురి మహోదయ. అమ్మా, పోయిన క్లాస్ లో మీరు కనబడలేదు, రాలేదేమో కదా? అవును మేడం. మీరు చూసారా? వీడియో ఫాలో అయ్యారా? లేదు మేడం, చూడలేదండి. మరి చెప్పగలరా? వేరే వాళ్ళని అడగమంటారా? నేను జస్ట్ ట్రై చేస్తాను మేడం, చెప్పలేకపోతే. సరే అయితే ఈ కింది క్రియాపదాలకు అనియర్ ప్రత్యయాంత రూపాలను రాయండి. తాడ్కి తాడనీయం. తాడ్ ధాతు తాడనీయం అవుతుంది. ఇక్కడ మనకి ఇకారాంతాలు రావు, అంటే మనకి అక్కడ ధావితవ్యం, క్రీడితవ్యం అయింది. కానీ ఇక్కడ తాడ్కే తాడితవ్యం అవుతుంది. కానీ ఇక్కడ అనియర్కి వచ్చేసరికి ఆకారం చేరిపోతుంది. అర్థమైందా? తాడ్కి తాడనీయం. ఇప్పుడు చెప్పండి మొదటి 3 ధాతువులకి చెప్పండి. స్మృకి స్మృతనీయం అవుతుంది. రికారము అర్గా మారుతుంది. రుకారం స్మరణీయం. స్మరణీయం ఉత్తమం. లిఖ్ లిఖనీ కాదు.
లేఖనీయం మేడం. లేఖనీయం అవుతుంది. అంటే ఈ ధాతువుల్లో మొదటి అక్షరంలో ఇకారం ఉంది కాబట్టి అది ఏత్వంగా మారుతుంది. దానికి గుణం వచ్చి లేఖ మారుతుంది. లేఖ అయినప్పుడు అది లేఖనీయం అవుతుంది. ఉత్తమం. తర్వాత రచనీయం మేడం. రచనీయం. ఉత్తమం మహోదయ. తర్వాత నిహారిక మహోదయే. నమస్తే మహోదయ. నమస్తే అమ్మ, చెప్పండి. తర్వాత 3. తర్వాత మహోదయ హసనీయం, ఉమ్, వదనీయం, ఉమ్. వసనీయం. ఉత్తమం అమ్మ, ఉత్తమం. తర్వాత విజయ్ కుమార్ మహోదయ. మేడం మహోదయ తర్వాత 4 చెప్పండి. పచ్చధాతువు పచనీయం, పచనీయం, నిందనీయం, నిందనీయం, యజనీయం, త్యజనీయం, చలనీయం. చలనీయం. వీటిలో చూస్తే మీకు తవ్యత్ ప్రత్యయాల కంటే అనియర్ ప్రత్యయ రూపాలు చాలా ఈజీగా ఉన్నాయేమో అనిపిస్తాయి. ఎందుకంటే కొంచెం చాలా easy. వరకు వ్యంజనాలతో ఎండ్ అయ్యేవి. వాటికి అకారం చేరిపోతుంది, నీయ అని పక్కన వచ్చేస్తుంది. ఆ. సో అది చూసుకోండి, గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఉత్తమ మహోదయ. పుష్పలత మహోదయే. మేడం. మా జతపరిచి వ్రాయండి. మొదటి 4 చెప్పండి అమ్మ. వృక్ష ఆరోఢ్య. ఆరోఢవ్య. అసలు ఒకసారి ఆరోఢవ్య. ఇప్పుడు మనం ఇది చేసే ముందు ధాతువుల అర్థాలు ఏంటో చూద్దాము. క్షాళనీయాని అంటే అర్థం ఏంటి? ఉతకడం, శుభ్రం చేయవలసింది. శుభ్రం చేయడం. తర్వాత గంతవ్య, వెళ్ళడం, వెళ్ళవలసినవి, వెళ్ళవలసినది. కరణీయ, చేయవలసినవి. ఆఘ్రాతవ్య, వాసన, వాసన చూడబడేవి. ఆరోఢవ్య, ఎక్కడం. ఆరూఢ అంటే ఎక్కడం కదా. ఆరోఢవ్య ఎక్కడం, ఎక్కవలసినది. అంటే ఇక్కడ మనకి వృక్ష అన్నప్పుడు చెట్టుని ఎక్కాలి అని తీసుకోవచ్చు. ఓకే. గాతవ్యం, పాడవలసినది, పాడబడాలి. పఠనీయాని, పఠనీయాని చదవవలసింది, చదవవలసినవి, చదవబడవలసినవి. పాతవ్యం, తాగవలసినవి. పాతవ్యం అంటే తాగాలి, త్రాగబడాలి అని. యాక్చువల్గా త్రాగబడాలి. నా వక్తవ్యం, చెప్పకూడనివి, చెప్పకూడదు, చెప్పబడకూడదు అని అర్థం. యాక్చువల్గా ఖాదనీయం, తినవలసినవి, తినబడవలసినది. ఉత్తమం అమ్మ. వేరే వాళ్ళతో జత పరిచయ చేయిద్దాము. అర్థాలు మీరు చెప్పారు కదా. శైలజ మహోదయే. మహోదయ వృక్ష ఆరోఢవ్య ఆవిడ చెప్పారు. తర్వాత 3 చెప్పండి. ఫలం ఖాదనీయం, పుస్తకాని పఠనీయాని, విద్యాలయ గంతవ్య. ఉత్తమం మహోదయ. తర్వాత శారదాంబ వేద విద్యాలయం పిల్లలు. శ్రీ శారదాంబ వేద విద్యాలయం పిల్లలు. తర్వాత 6 చెప్పేసేయండి అమ్మా. వస్త్రాణి, చెప్తున్నారా? మీరు వినిపించట్లేదు నాకు ఇక్కడ. క్షాళనీయాని. అసత్యం, న వక్తవ్యం. ఉత్తమం. పరోపకారః, కరణీయః. ఉత్తమం. గీతం, గాతవ్యం. ఉత్తమం. గంధః, ఉత్తమం. జలం, పాతవ్యం.
ఉత్తమం ఉత్తమం బహు ఉత్తమం ధన్యవాదः. తర్వాత ఈ కింద క్రమంగా కర్త కర్మ పదాలు ధాతువులు ఇవ్వబడ్డాయి. వాటిని ఉపయోగించి కర్మణి విద్యర్థక వాక్యాలను వ్రాయండి. కర్మణిలో విద్యర్థక వాక్యాలు అంటే మనం తవ్యత్ లేదా అనీయ ప్రత్యయాన్ని ప్రయోగించి ఇక్కడ వాక్యాలు రాయాలి. మనకు కర్త పదం ఇచ్చారు, కర్మ పదం ఇచ్చారు. కర్మణి వాక్యం కాబట్టి కర్తృపదం ఏమో మనకి తృతీయలో ఉండాలి, కర్మ పదం ఏమో ప్రథమ విభక్తిలో రాసుకోవాలి. తర్వాత ఇచ్చిన ధాతువు యొక్క తవ్యత్ రూపం గాని అనీయ రూపం గాని రాయాలి. మనకి ఏది కంఫర్టబుల్ అది రాసుకోవచ్చు. ఇప్పుడు శ్రీ విద్యా మహోదయ మాని అమ్మ మొదటి 3 వాక్యాలు చెప్పండి. ఉదాహరణ నేను చదువుతాను, ఒక నిమిషం. భక్త దేవ నమస్కృ అంటే భక్తేన, భక్త శబ్దానికి తృతీయ విభక్తి భక్తేన, దేవ ప్రథమ విభక్తిలోనే దేవ, నమస్కృ అంటే కృ ధాతుకి నమః అనే ఒక ఉపసర్గ లాంటిది చేరింది. అప్పుడు ఏం చేయాలి? కృ ధాతుకి కరణీయ, సో నమస్కరణీయ అవుతుంది అది. ఇప్పుడు చెప్పండి అమ్మ, మొదటి 3 చెప్పండి. గీతకార గీతం రచ్. గీతకారేణ గీతం గీతం రచనీయం. రచనీయం, గీతం రచనీయం. గీతం అనేది నపుంసకలింగం కాబట్టి రచనీయం అని నపుంసకలింగ రూపంలో రాస్తాం. అదే తవ్యత్ చెప్పాలి అంటే రచితవ్యం. రచితవ్యం, రచితవ్యం. ఉత్తమం ఉత్తమం. తర్వాత అంబా శాకం కర్త. అంబయా అంబయా శాకం శాకం కర్తనీయం. కర్తనీయం. అదే తవ్యత అయితే కర్తితవ్యం. కర్తితవ్యం. ఉత్తమం. కుంభకార కుంభ కృ. కుంభకారేణ కుంభకారేణ కర్తవ్యం. కుంభకారేణ కర్మపదం ఇది. కుంభకారేణ కర్మ. కుంభకార అనేది కర్తపదము, దానికి కర్తృపదానికి తృతీయ చెప్పారు కుంభకారేణ అని. తర్వాత కర్మపదం ఇచ్చారు కదా కుంభ అని. కర్మ విభక్తి కదా. కర్మ కుర్మః కుంభ కర్తపదం కుంభః కుంభః క్రూతో ఎలా చెప్పారు? కృ అంటే మనం కరోతి చదువుకున్నామా, అది దానికి ధాతు కృ. కృ కరోతి కర్తవ్యం. కర్తవ్యం. కానీ కుంభ అనేది ఏంటి శబ్దము? ఏ లింగ శబ్దము? కుంభ అనేది ప్రథమ విభక్తి. ఏ లింగము? ఏకవచనం. లింగము లింగం లింగం పుల్లింగం శబ్దం. అప్పుడు మనం కర్తవ్యం అని చెప్తామా? ఆహా, ఏమని చెప్పాలి? కుంభేణ కాదండి, అది మారదు. అది కరెక్ట్ చెప్పారు. కుంభకారేణ, ఎందుకంటే కర్త కాబట్టి కర్మణిలో తృతీయ విభక్తి కుంభకారేణ. కుంభ అనేది కర్మపదం కాబట్టి ప్రథమ విభక్తిలోనే చెప్పాలి. కుంభ చెప్పారు, సరిపోయింది, కరెక్ట్. ఇప్పుడు కుంభ అనేది పుంలింగ శబ్దం కాబట్టి ఆ కర్తవ్య అన్నదానికి మనం పుంలింగ రూపం చెప్పాలి. కర్తవ్య, కర్తవ్యా, కర్తవ్యం. వీటిలో పుంలింగ రూపం ఏది? కర్తవ్య. కర్తవ్య. సో మొత్తం వాక్యం చెప్పండి ఒకసారి. కుంభకారేణ కర్తవ్య కృతవాన్. కర్మపదమ్మ. కుంభకారేణ కుంభ. కుంభకారేణ కుంభ కృతనీయం. కర్తనీయం. కర్తవ్య చెప్పారు కదా, కర్తవ్యం చెప్పారు, దాని పుంలింగ రూపం చెప్పమన్నా. కర్తవ్యం కర్తవ్యం కర్తవ్య. కుంభకారేణ కుంభ కర్తవ్య. కర్తవ్య. దానికి అనీయర్ ప్రత్యయం అయితే కర్తనీయం. కుంభకారేణ కుంభం కర్తనీయం. కుంభ కర్తనీయం. కరణీయ. కరణీయ. కుంభకారేణ. ఇంకొకసారి చెప్పండి నాతో పాటు. కుంభకారేణ
కుంభకారేణ కుంభః కుంభః కర్తవ్యః కర్తవ్యః కరణీయః. కరణీయః. ఉత్తమం. ఇంకొకటి చెప్పండి. అగ్రజః ఫలం దా. అగ్రజేన ఉమ్, ఫలం ఉమ్. దత్తవ్యం. దా ధాతు అగ్రజ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాతవ్యం. 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 ఫలం నపుంసకలింగం కాబట్టి దాతవ్యం అని నపుంసకలింగం. దాతవ్యం. అదే అనియర్ అయితే అనియర్ అయితే దానీయం. దానీయం. అగ్రజేన ఫలం దానీయం లేదా అగ్రజేన ఫలం దాతవ్యం. ఉత్తమం. అగ్రజేన ఫలం దాతవ్యం దానీయం. ఉత్తమం మహోదయ. యశస్రావు మహోదయ. మహోదయ నెక్స్ట్ 3 చెప్పండి. 6, 7, 8. సారీ 4, 5, 6, 7. కర్మకరి ఆ, ప్రకోష్టః కర్మకరి ప్రకోష్టః ఉమ్, మార్జ మార్జ. కర్మకారేణ కర్మకరి గౌరీ శబ్దం లాగా ఉందండి. మనకు అప్పుడు తృతీయ రావాలంటే గౌరీ శబ్దానికి ఏమవుతుంది? స్త్రీలింగ శబ్దం. కర్మకారయ కర్మకర్య. కర్మకర్య కర్మకర్య. ఆ, కర్మకర్య ప్రకోష్టం ప్రకోష్ఠః. ప్రకోష్ట ప్రథమ దీర్ఘం విభక్తిలో ఉంటుంది. చెప్పాలి కదా కర్మపదం. స్త్రీలింగం కాదు. ప్రకోష్ట మార్జనీయః. మార్జనీయ. కర్మకర్య ప్రకోష్ఠః మార్జనీయః. అదే తవ్యత్ ప్రత్యయం అయితే కర్మకారేణ కర్మకర్య కర్మకర్య ప్రకోష్టం ప్రకోష్టః ప్రకోష్ఠః ప్రకోష్టః మార్జవ్యః మార్జితవ్యః. మిస్సింగ్ మార్జితవ్యః. అన్నిటికీ కూడా ఇప్పుడు మార్జ్ ధాతు కాబట్టి దానికి ఇకారం వస్తుంది. మార్జితవ్యః అవుతుంది. తర్వాత గ్రాహిక దంతఫేనః క్రీ. గ్రాహిక దంతఫేనః కి. దంతఫేనః అంటే టూత్ బ్రష్. ఫేనః అంటే బ్రష్. టూత్ బ్రష్. దంతఫేనః. గ్రాహికేన గ్రాహికా స్త్రీలింగ శబ్దం మహోదయ. గ్రాహిక గ్రాహికేనాయ. రమా శబ్దం అనుకోండి. రమా శబ్దానికి ఏమవుతుంది? గ్రాహిక లాగా రమా. రమా శబ్దానికి తృతీయ విభక్తి ఏమవుతుంది? గ్రాహికాయ. గ్రాహికయ. మీకు ఎప్పుడు కూడా తృతీయలో ఆ ధాతువుకి అది ఆ పదానికి ఉన్న ఆకారం పోతుంది. గ్రాహిక అనేది కాస్త గ్రాహికయ. అలాగే ఇంత కర్మకరి అన్నది కర్మకర్య అవుతుంది. ఆ దీర్ఘం పోతుంది. సీత సీతయ్య, రమ రమయ అలాగే. గ్రాహికయ దంతఫేనః క్రీ అనేది ఈ కారాంత ధాతు ఏమవుతుంది అనుకున్నాము? క్రీడితవ్యం. కాదు కాదు. క్రీడితవ్యం అంటే ఆడబడాలి అని. ఇక్కడ క్రీ అంటే కొనడం. క్రీ అని ఈ కారాంత ధాతువుకి ఏమొస్తుంది అనుకున్నాం మహోదయ? మనం గుణం వస్తుంది అనుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది? వీడియో చూశాను కానండి, లాస్ట్ టైం రాలేదు. వీడియో చూశాను, మార్నింగే చూశాను. క్రీ అనేది ఈ కారాంతము ఏత్వంగా మారుతుంది మహోదయ. ఈకారం గాని ఈ కారం గాని మన లిఖ్ ధాతువులో ఇప్పుడు ఈ కారాంత ధాతువు సరే మనకి ఈ కారాంత ధాతువు ఎప్పుడు ఏత్వంగా మారుతుంది. సో క్రే క్రేతవ్యం. క్రేతవ్య దంతఫేనః పుంలింగ శబ్దం కదా. క్రేతవ్య
క్రీణితవ్యః క్రేతవ్యః 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 క్రేతవ్యః. అదే అనియర్ అయితే అనియర్ అయితే క్రయణీయః. ఏత్వం ఉంది కదా ఇక్కడ మనకి యాంతవాంతాదేశ సంధి అవుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రీ కాస్త క్రే అయింది, క్రే ప్లస్ అనియర్ అంటే ఏత్వానికి అకారం వచ్చింది. అంటే మామూలుగా పూర్వరూప సంధి అవ్వాలి యాక్చువల్ గా మనకి, బట్ ఇక్కడ ఏంటంటే ఈ యాంతవాంతలో వచ్చినట్టు ఐగా మారుతుంది, క్రయణీయః అవుతుంది. ఇది మళ్ళీ చదువుతానండి. చదవండి. సజ్జనాః దృష్టా సజ్జనాః దుష్టాః సజ్జనైః దుష్టం పరిహరణీయం సజ్జనైః దుష్టం పరిహరణీయః దుష్టాః ప్రథమ విభక్తిలోనే ఉంటాయి. దుష్టాః పరిహరణీయః పరిహరణీయః. దుష్టాః ఏ వచనం అండి? దుష్టాః బహువచనం. బహువచనం. అప్పుడు మనం ఇక్కడ ఇది తవ్యత్ అనియర్ కూడా బహువచనంలో చెప్పాలి కదా. పరిహరణీయాః పరిహరణీయాః. అదే తవ్యత్ ప్రత్యయం అయితే సజ్జనైః దుష్టాః పరిహర్తవ్యం పరిహర్తవ్యాః. యాక్చువల్లీ దుష్టాః కదా, పరిహర్తవ్యాః. పరిహర్తవ్యాః హర్తవ్యాః మహోదయ. పరిహర్తవ్యాః. అస్తు. దంతఫేనః అంటే టూత్ పేస్ట్ అండి, టూత్ బ్రష్ కాదు. ఇందాక టూత్ బ్రష్ అని చెప్పినట్టు టూత్ పేస్ట్ అదే చూసాను. ఓకే, అస్తు అస్తు. ధన్యవాదः మహోదయ. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. ఇందిరా మహోదయ. నమస్తే మాన్య. అమ్మ తర్వాత 3 చెప్పేయండి. నిర్ధనైః కష్టాని అనుభోక్తవ్యాని. మీరు ముందు ప్రశ్న చదవాలి. నిర్ధనాః కష్టాని అను ప్లస్ భుజ్. నిర్ధనైః కష్టాని అనుభోక్తవ్యాని. అనుభోక్తవ్యాని. అదే అనియర్ అయితే అనుభవీయాని. అనుభవీయాని అనుభవనీయాని. అనుభవనీయాని. అనియర్ కదా, అనియ 3 ఉండాలి. అనుభవనీయాని. అనుభవనీయాని. తర్వాత పీడితాః కావ్యం లిఖ్. పండితాః సారీ పండితాః కావ్యం పండితాః కావ్యం లిఖ్. పండితైః కావ్యం లేఖనీయం. లేఖనీయం. అదే తవ్యత్ అయితే లేఖితవ్యం. మొత్తం చెప్పండి వాక్యం. పండితాః కావ్యం లేఖితవ్యం. కాదు కర్తపదం తృతీయలో. పండితాః కావ్యం పండితాః అంటే అది ప్రథమ విభక్తి అయింది కదా, తృతీయలో చెప్పాలి కదా మనం. పండితైః కావ్యం లేఖనీయం లేఖితవ్యం. పండితైః కావ్యం లేఖితవ్యం. అంతే. భటాః మహారాజः శ్లాఘ్. భటైః మహారాజः శ్లాఘనీయం. భటైః మహారాజः శ్లాఘితవ్యః. మరి అనియర్ అయితే శ్లాఘనీయః. శ్లాఘనీయం కాదు, మహారాజः పుంలింగం కాబట్టి శ్లాఘనీయః. మహారాజः భటైః మహారాజः శ్లాఘితవ్యః. శ్లాఘనీయః. ఉత్తమం. తర్వాత 170వ పేజీలో ఉన్న అభ్యాసానికి వెళ్దాము. అమ్మ వసంతలక్ష్మి గారు, ఈ కింది వాక్యాలను లింగ్ లకారమును ఉపయోగించి కర్తరి ప్రయోగానికి మార్చండి. వసంతలక్ష్మి మహోదయే. నమస్కారం మహోదయ్. అమ్మ చెప్తారా? ఒకసారి అంటే చూసాను, క్లాస్ కి రాలేదు, చదివాను. సరే అంటే చెప్తారా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? ట్రై చేస్తాను ఒకసారి. సరే,
ఈ కింది వాక్యాలను లింగ్లకారమును ఉపయోగించి కర్తరి ప్రయోగంలోకి మార్చండి. లింగ్లకార రూపాలు గుర్తున్నాయా? విధిలింగ రూపాలు కర్తరిలో గుర్తుంది. పట్ ధాతుకి ఏమొస్తాయి ప్రథమ పురుషలో? ప్రథమ పురుష. పట్ ధాతుకి లింగ్లకార రూపం. ఏకవచనంలో ఏంటి? అమ్మ చెప్తున్నారు, నాకు వినిపించట్లేదు. ఒకసారి చూసుకుంటానమ్మా. పఠేత్, పఠేతాం, పఠేతు. అవునా? పఠేతాం, పఠేయుః. పఠేయుః. అస్తు, సరే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామమ్మా. మా వెంకటరమణ మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే అమ్మ. తేన పాఠః పఠనీయః అయితే సహ తేన అనేది కర్తపదం కదా, కర్మణిలో తృతీయలో ఉంది, దాన్ని మనం ప్రథమలోకి మార్చి సహ అవుతుంది. పాఠః అనేది కర్మణిలో ప్రథమా విభక్తిలో ఉన్నది, కర్తరిలో కర్మపదాన్ని ద్వితీయలో రాస్తాం కాబట్టి పాఠం అని మార్చాము. పఠనీయః అని అనీయర్ ప్రత్యయాన్ని ప్రయోగించారు అక్కడ. మన లింగ్లకార రూపం ఇందులో విధిలింగ్లో కర్తరిలో రాసుకుంటే సరిపోతుంది. సో పఠేత్ అవుతుంది. మొదటి 3 వాక్యాలు చెప్పండి. భక్తేన దేవః పూజనీయః. ప్రథమ భక్తః దేవం పూజయేత్. భక్తః దేవం దేవం పూజయేత్. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత రెండోది, ఉత్తమైన శత్రువు క్షంతవ్యః. ప్రథమలో రావాలి. ఉత్తమః ఉత్తమః శత్రుం శత్రుం క్షమేత్. క్షం ధాతు ఆత్మనేపదీనా పరస్మైపదీనా? ఆత్మనేపదం. ఆత్మనేపది. ఆత్మనేపది ఉన్నప్పుడు దానికి లింగ్లకార రూపం ఎలా వస్తుంది మహోదయ? యా రావాలి కాదు, క్షమేత అవుతుంది. క్షమేత. మనం పఠేత్ అని కేవలం వ్యంజనం రాసాము, అందులో అచ్చు లేకుండా. అయితే ఇక్కడ ఏమవుతుంది? క్షమేత అవుతుంది. క్షమేత. క్షమేత. తర్వాత అధ్యాపకేన పాఠః పఠనీయః. పాఠనీయః. పాఠనీయః. అధ్యాపకేన అధ్యాపకः పాఠం పాఠయేత్. పాఠయేత్. ఉత్తమం. అధ్యాపకः పాఠం పాఠయేత్. ఉత్తమం. తర్వాత బాల మహోదయ. మహోదయ 4, 5, 6 వాక్యాలు చెప్పండి. మయా చర్చా కరణీయ. అహం చర్చా కుర్యాం. చర్చా కర్మపదం. అహం చర్చా కుర్యాం. చర్చాం. చర్చాం ద్వితీయ విభక్తిలో రాయాలి కదా కర్మపదాన్ని. చర్చాం కుర్యాం. కుర్యాం. అహం చర్చాం కుర్యాం. అస్మాభిః భాగః వోఢవ్యః. అస్మాభిః భాగః వోఢవ్యః. వయం యాగం వయం భాగం వహేం. వహేమ. 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 కుర్యాంలో మనకి మకారానికి హలంతం వస్తుంది. ఇక్కడ ఉత్తమ పురుష బహువచనం వచ్చేసరికి వయం అన్నప్పుడు వహేమ. వహేమ. వయం భాగం వహేమ. ఉత్తమం. భిక్షుకేణ భిక్షా యాచనీయ. భిక్షుకః భిక్షా యాచేత్. యాచ్ ధాతు మళ్ళీ ఆత్మనేపది రూపం. యాచేత అవుతుందండి. భిక్షుకః భిక్షాం యాచేత. యాచేత. అస్తు, ఉత్తమం మహోదయ. భానుకుమారి మహోదయే. తర్వాత వాక్యాలు చెప్పండి. కిషోరేణ విద్యాలయం ప్రవేష్టవ్యః. కిషోరేణ
కిషోర్ విద్యాలయం ప్రవిశేత్. ఇంకొకసారి చెప్పండి. కిషోరः విద్యాలయం ప్రవిశేత్. కిషోరः విద్యాలయం ప్రవిశేత్. తర్వాత ఛాత్రేణ శ్లోకः వక్తవ్యः. ఛాత్రः శ్లోకం వదేత్. ఉత్తమం. తర్వాత నాయకేన విదేశः ద్రష్టవ్యः. నాయకः విదేశం పశ్యేత్. ఉత్తమం. తర్వాత మహేశేన ప్రశ్నం ప్రష్టవ్యः. ప్రశ్నः ప్రష్టవ్యः. మహేశः ప్రశ్నం పృచ్ఛయేత్. ఇంకొకసారి చదవండి. క్రియాపదం ఇంకొకసారి పలకండి. పృచ్ఛయేత్. చకారం లేదు. పృచ్ఛేత్. మహేశः ప్రశ్నం పృచ్ఛేత్. ఉత్తమం మహోదయ. హరిహరనాథ్ సాయి మహోదయ, ఈ కింది క్రమంగా ఇవ్వబడిన కర్తృ కర్మ ధాతువులను ఉపయోగించి కుండలీకరణంలో సూచించిన ప్రయోగంలో వాక్యాలను రచించండి. అక్కడ మీకు కర్తరి ప్రయోగమా కర్మణి ప్రయోగమా అనేది అక్కడ ఇవ్వబడింది. అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీకు కర్తరిలో అయితే కర్తరిలో వాక్యం రాయాలి, కర్మణిలో అయితే కర్మణి వాక్యం రాయాలి. ఉదాహరణలు ఇచ్చారు మనకి. ఉదాహరణ చూద్దాము. మానవ ధర్మ పాల్ కర్తరిలో రాయమన్నాడు. అందుకని మానవ ధర్మం. మానవ అనేది కర్తృపదం కాబట్టి అక్కడ మనం కర్తని ప్రథమ విభక్తిలో రాస్తాము. ధర్మ శబ్దం కర్మ కాబట్టి దానికి ధర్మం అని ద్వితీయ విభక్తిలో రాస్తాము. తర్వాత పాల్ అనేది ఇక్కడ మనం కర్తరిలో రాయమన్నాడు కాబట్టి విధిలింగ్ లకారంలో పాలయేత్ అన్న రూపాన్ని రాస్తాం. అలాగే కర్మణిలో రాయమన్నప్పుడు తవ్యత్ అనియర్ ప్రత్యయాలతో రాయాలి. కర్త ఏమో తృతీయ విభక్తిలో ఉండాలి, కర్మ ఏమో ప్రథమ విభక్తిలో ఉండాలి. సో దుష్టేన అధర్మ త్యక్తవ్య. అధర్మ పుంలింగం కాబట్టి త్యక్తవ్య అని పుంలింగ రూపం రాశారు. అస్తు. కృషకః సస్యం పోష్ కర్తరి. కృషకః సస్యం పోషయేత్. కృషకః సస్యం పోషయేత్. ఉత్తమం. తర్వాత రజకః వస్త్రం క్షాళ్ కర్తరి. రజకః వస్త్రం క్షాళయేత్. తర్వాత సేవిక ఉపాహారః ఆని కర్మణి. సేవికయా ఉపాహారం ఆనేతవ్యః. కర్మణి కదా. అప్పుడు మనం కర్మపదం ఏ విభక్తిలో ఉండాలి? తవ్యత్ ప్రత్యయం. కర్మణిలో కర్మపదం ఉపహారః అన్నది కర్మపదం కదా. ఇక్కడ ఉపహారం అంటే అది ద్వితీయ విభక్తి అయిపోతుంది కదా. మనం కర్మణిలో మారుస్తున్నాం. అది ప్రథమ విభక్తిలో ఉండాలి కదా. ప్రథమ విభక్తిలో ఉండాలి అంటే ఏముండాలి? ఉపాహారః అనే ఉంటుంది. దానిలో ఉపహారం అవ్వదు, ఉపాహారః అనే అవుతుంది. సరే. సో సేవికయా ఉపాహారః ఆనేతవ్యః లేదా అనియర్ అయితే ఆనయనీయః. ఆనేతవ్యః అనున్నది నే కాస్త ఇందాక మనం చెప్పుకున్నట్టు యాంతవాంత దేశ సంధి అప్లై అయ్యి ఏకారం బదులు ఐ అవుతుంది. ఆనయనీయః అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరే చెప్పాలి కదా. ఇంకొకటి 3 చెప్పమన్నారు. 3 చెప్పేశారు కదా. ఓకే, రైట్. సరే, అస్తు. తర్వాత జ్యోత్స్న మహోదయే. అమ్మ తర్వాత 3 చెప్పండి.
क्षौरिकः शुरपत्रं नी ఉమ్, कर्मणि क्षौरिकेन शुरपत्रं नेतव्यम् అంతే. తర్వాత शिक्षकः सुधाखण्डः क्षिप् शिक्षकेन ఉమ్, सुधाखण्डः ఉమ్, रामः सुधाखण्डः ఉమ్. कर्मणि क्षिपितव्यः క్షిప్ ఉన్నప్పుడు మిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? मिलितव्यः కదా మిలితవ్య అవుతుందా? मेलितव्यः లిఖ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? लेखितव्यः మరి క్షిప్ ఉన్నప్పుడు ఏమవ్వాలి? क्षेपितव्यः అంతే కదా. అప్పుడు క్షురపత్రం అన్నది నపుంసకలింగం, పత్రం అన్నది అప్పుడు ఏమవ్వాలి? సుధాఖండం సారీ, సుధాఖండ. సుధాఖండ పుంలింగం సరిపోయింది. ఓకే, సుధాఖండ అప్పుడు ఏమవ్వాలి? क्षेपितव्यः క్షేపితవ్య, లేకపోతే क्षेपणीयः క్షేపణీయ, లేకపోతే క్షేప్తవ్య. తర్వాత అసలు మీనింగ్ మేడం మీనింగ్ చెప్పరా? శిక్షక. క్షిప్ ధాతు అంటే టు త్రో. క్షిపతి అంటే విసరడం, అంటే వేయడం, పారవేయడము, లేతే విసరడం అని అర్థం క్షిప్ అంటే. సుధాఖండ సుధాఖండ అంటే చాక్ పీస్. బాలిక కరెక్ట్ గా చెప్పాలి. ఓకే. బాలికా చిత్రం కర్తరి రమా. బాలికా చిత్రం రచయేత. బాలికా చిత్రం రచయేత్. తర్వాత నాకు ఒక డౌట్, ఆ పైన చూడండి ఒకసారి. ఇక్కడ ఎగ్జాంపుల్ లో దృష్టేన అధర్మ త్యక్తవ్య అని ఉంది కదా, అది త్యజితవ్య కాదా? కాదు కాదు, అక్కడ జకారం వచ్చి అలా, అంటే చాలా సంధుల వల్ల అలా అవుతుంది. ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. కానీ మళ్ళీ అనియర్ త్యజనీయ వస్తుంది. ఓన్లీ అవ్యత్ ప్రత్యయం త్యక్తవ్య అవుతుంది. ఓకే, సరే. తర్వాత మాధురి మహోదయ. మాన్య మహోదయ, తర్వాత 3 వాక్యాలు చెప్పండి అమ్మ. ట్రై చేస్తాను మాన్య. నేను బాలిక చిత్రం అది చెప్పేశారమ్మా, తర్వాత చెప్పండి. మంజునాథ పాకం కు కర్తరి మాన్యే. మంజునాథ పాకం కృధాతు విశేష క్రియాపదం. వాటి రూపాలు కొంచెం మామూలుగా ఉన్నట్టుగా పఠేత్ భవేత్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. తెలియదు మాన్య. కుర్యాత్. మంజునాథ పాకం కుర్యాత్. తర్వాత 7వది. ప్రకాశ పత్రాలయం గం కర్మణి మాన్యే. ప్రకాశేన పత్రాలయం అనేది కర్మణిలో చెప్తున్నప్పుడు పత్రాలయ గంతవ్యం. ఇంకొకసారి చెప్పండి. పత్రాలయ అన్నది పుంలింగ శబ్దం కదా. పుల్లింగ శబ్దం, అవును మాన్య. అప్పుడు ఏమవ్వాలి? గంతవ్య. ప్రకాశేన పత్రాలయ గంతవ్య. అదే అనియర్ అయితే గంతవ్యం గమనీయ. ఓకే మాన్య. నాగరాజ సంస్కృతం పట్ కర్తరి. నాగరాజ సంస్కృతం పట్టేత్ మాన్య. పఠేత్. ఉత్తమం.
ఉత్తమం. తర్వాత నిహారిక మహోదయే. నిహారిక మహోదయ తర్వాత 3 చెప్పండి అమ్మా. నాగరాజः అది చెప్పేశారు, తర్వాత చెప్పండి. సుహాసः సుహాసః నక్షత్రం దృశ్య ఉమ్, కర్తరి ఉమ్. చెప్తున్నారా మహోదయ? సుహాసः నక్షత్రం ఉమ్. దృశ్యతే పశ్యతి కాబట్టి పశ్యేత్. పశ్యేత్. సుహాసః నక్షత్రం పశ్యేత్. ఉత్తమం. తర్వాత శశికళ పాఠః పఠ పట్. కర్మణి. శశికళాయా పాఠः కర్మణి పఠనీయः. శశికళయా శశికళయా పాఠः పఠనీయः. పఠనీయః లేకపోతే తవ్యత అయితే పఠితవ్యం. పఠనీయః అన్నారు కదా. పఠితవ్యः. పఠితవ్యః. శశికళయా పాఠః పఠితవ్యః లేదు శశికళయా పాఠః పఠనీయః. పఠనీయः. ఉత్తమం. నళిని దండదీపः క్షమ్యతామండి, ఇది నాది ల్యాప్టాప్ ఎందుకో స్విచ్ ఆఫ్ అయిపోయింది, కట్ అయిపోయింది, మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఓకే. నిహారిక గారు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు. అవునండి. నళిని నళిని దండదీపः దండదీపः జ్వాల కర్తరి నళిని దండదీపం జ్వాలయేత్. జ్వాలయేత్. దండదీపం జ్వాలయేత్ కర్తరిలో. ఉత్తమం మహోదయ. తర్వాత విజయ్ కుమార్ మహోదయ. మహోదయ తర్వాత 3 చెప్పేసేయండి. శౌచికః వస్త్రం కర్త కర్మణిలోకి మార్చాలి. శౌచికేన వస్త్రం కర్తనీయం. కర్తనీయం లేకపోతే తవ్యత అయితే కర్తితవ్యం. కర్తితవ్యం కర్తనీయం. ఉత్తమం. తర్వాత మహారాజः ఆజ్ఞా దా కర్తరి. మహారాజः ఆజ్ఞాం ఆజ్ఞాం దద్యాత్. దద్యాత్. ఉత్తమం, బహు ఉత్తమం. గాయికా భక్తి గీతం గాయ కర్మణి. గాయకిన్యా. ఇంకొకసారి చెప్పండి. గాయకీయా. కాదు కాదు, రమా శబ్దం ఏమవుతోంది తృతీయలో? రమయా. రమయ. ఇప్పుడు గాయిక గాయకియా. గాయికయా. గాయకయా. గాయికయా. గాయికయా. భక్తి గీతం. భక్తి గీతం గాతవ్యం. గాతవ్యం లేదు అనియర్ అయితే గానీయం అండి. గానీయం. గాతవ్యం గానీయం అంతే. తర్వాత ఉత్తమం మహోదయ, ధన్యవాదः. మనే ఇది ఓడ్యః అంటే మీనింగ్ ఏంటండి? అది అస్మాభిః భాగః ఓడ్యః అన్నారు. ధాతువు ఏంటి అది? ఎక్కడ? 5th లో 5th. భాగః అంటే వహతి అన్నమాట, అంటే భారం మోయడం వంటిది. వహతి నుంచి ఓఢవ్యః అయింది. వహ నుంచి ధాతు వహ కదా అది. వహ అది. థ్యాంక్ యూ. తర్వాత ఈ కావ్యకథ ఆన్సర్స్ ఎవరు చెప్తారు? నేను చెప్తాను మాన్య. ఇందిరా మహోదయ చెప్పండి. రాత్రౌ కా ఆగచ్చతి. రాత్రౌ అధిదేవత ఆగచ్చతి. దేని అధిదేవత?
అయోధ్యాయాః అయోధ్యాయాः అధిదేవత ఆగచ్చతి. ఆగచ్చతి. తర్వాత జైత్రాభరణం కేన దత్తం ఆసీత్. చైత్రాభరణం జనకేన రామేణ దత్తం ఆసీత్. జనకేన అదే ఆ ఎవరి జనకుడు ఇక్కడ మనం కంప్లీట్ గా రాయాలి కదా. రామేణ జనకేన. రామేణ అంటే రాముడి చేత, జనకేన అంటే అంటే తండ్రి చేత రాముడి చేత ఇవ్వబడింది. ఎవరి తండ్రి చేత? రామస్య జనకేన. కాదండి, కాదు కుశస్య జనకేన. కుశుడి జనకుడైన తండ్రి చేత ఇవ్వబడింది కుశుడికి. సో కుశస్య జనకేన రామేణ దత్తం ఆసీత్. తర్వాత కుశః కాం పరిణీతవాన్. కుశః కుముదవతీం పరిణీతవాన్. కుముద్వతీం పరిణీతవాన్. కుశః దేవలోకే కేన సహ యుద్ధం అకరోత్. దుర్జయానమకేన. ఇంకోసారి చెప్పండి. దుర్జయానామకేన. దుర్జయనామకేన రాక్షసేన యుద్ధం అకరోత్. రాక్షసేన సహ అంటే అక్కడ మనం ఏం చెప్తున్నాము? దుర్జయుడు అనే పేరు గల రాక్షసునితో కలిసి ఈ తో చెప్పాలి కదా మనం. రాక్షసేన సహ అన్నప్పుడు అని చెప్పాలి కదా. దుర్జయనామకేన రాక్షసేన సహ యుద్ధం అకరోత్. సర్వే మిలిత్వా కస్య పట్టాభిషేకం కృతవంతః. సర్వే మిలిత్వా అతిథేహే పట్టాభిషేకం కృతవాన్. ఎవరండి అతిథి అన్న ఆయన ఎవరు? కుముద్వతి కుశుల కుమారుడు. సంస్కృతంలో చెప్పండి అదే మాట. కుముద్వతి కుశస్య కుమారః. ద్వివచనం చెప్పేటప్పుడు మీరు ఏం చెప్పాలి? పుత్రస్య. కుముద్వతి కుశయోః అని చెప్పాలి. కుముద్వతి కుశయోః కుమారః అదే పుత్రః. అస్తు. తర్వాత ఇప్పుడు మీరు పరిచయంలోకి వచ్చారు కాబట్టి చిన్న చిన్న వాక్యాలు మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న వాక్యాలు. ఇప్పుడు అంటే యాక్చువల్ గా మనమే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, కానీ నేను మొత్తం సంస్కృతంలో చెప్పాననుకోండి ఇంకా అసలు ఏం అర్థం కావట్లేదని అందరికి అసలు మొత్తానికి రావడం మానేస్తారు. అందుకని కొంచెం తెలుగులో కొంచెం సంస్కృతంలో చెప్పుకుంటే బాగుంటుంది. అందుకని బట్ చిన్న చిన్న వాక్యాలు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఇంక ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే మంచిది. ఇప్పుడు పరిచయం వస్తోంది కాబట్టి ఇంకా మనం సంభాషణ కూడా మాట్లాడగలిగితే ఇంకా చాలా బాగుంటుంది నేర్చుకునే దానికి కానీ. సరే, అస్తు అస్తు మహోదయ, ధన్యవాద. తర్వాత వసంతలక్ష్మి మహోదయ, మీరు రాలేదన్నారు కదా, చెప్తారా? ప్రయత్నిస్తారా? ప్రయత్నం చేస్తాను. ఓకే. ఈ కింది వాక్య ఖండాలను కర్మణి ప్రయోగ నియమంతో సంస్కృతంలోకి అనువదించండి. పాలను త్రాగాలి అంటే క్షీరం పాతవ్యం. క్షీరం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి క్షీరం పాతవ్యం తవ్యత్ ప్రత్యయంతో చెప్పారు. మన అనియర్తో అయినా చెప్పచ్చు. అనియర్తో చెప్తే పానీయం అవుతుంది. మొదటి 3 చెప్పండి అమ్మా. పండును తినాలి. ఫలం కాదితవ్యం. అనియర్ అయితే కాదనీయం. పశువులను పాలించాలి. పశువు అన్నారు కదా, పశువునాం అన్నారు. పశువునాం అనొచ్చండి? కాదు కదా, మనం తృతీయ విభక్తిలో ప్రథమ విభక్తిలో చెప్పాలి. అవి కర్మపదాలు కదా ఇక్కడ. కర్మణి ఇప్పుడు మనం పశువులను అంటే మనం అక్కడ కర్మపదం చెప్తున్నాం. కర్మపదము కర్మణిలో ఏ విభక్తిలో ఉంటుంది? కర్మపదం ప్రథమ విభక్తిలో ఉంటుంది. పశువులను అన్నారు, సో బహువచనం చెప్పారు. పశు శబ్దానికి ప్రథమ విభక్తి బహువచన రూపం చెప్పాలి మీరు, అంతే. అక్కడ అది పశువు అనాలండి. అసలు పశువు అనే పదానికి సంస్కృతంలో పశువుకి బహువచనం చెప్పండి. పశువు.
పశువు బహువచనం తెలియట్లేదు మహోదయ. గురు శబ్దం లాగా ఉకారాంత పుంలింగ శబ్దం. ఆ, గురు శబ్దానికి పుంలింగం అదే బహువచనం ఏంటండి? ఆ, గురువు పశువేన వస్తుందండి. అమ్మ కాదు కాదు, ముందు నాకు ప్రథమ విభక్తిలో బహువచనం చెప్పండి. గురు శబ్దానికి బహువచనం ఏమిటి? గురునామం వస్తుంది. ప్రథమ విభక్తిలో బహువచనం. బహువచనం. మీరు గురునాం ఇవన్నీ చెప్తున్నవన్నీ షష్ఠీ విభక్తి బహువచనం. బహువచనం వస్తుంది. ప్రథమ విభక్తి బహువచనం. గురుః గురవః గురవః, సాధుః సాధవః, బంధుః బంధవః. ఇప్పుడు పశువు పశువః పశవః, గురుః గురవః గురువః కాదు, అలాగే పశువు పశవః. పశవః పాలితవ్యం అనొచ్చు. పశవః బహువచనం కదా. పాలితవ్యాః పాలితవ్యాః. అనియరైతే పాలనీయాః పాలనీయాః. అనువాదం చేయాలి. అనువాదం చేయాలి. అనువాదం అనే వస్తుందండి. అనువాదః పుంలింగ శబ్దం. అనువాదః అనువాదం అనువాదః చేయాలి. కర్తవ్యం. అనువాదః పుంలింగము, అప్పుడు ఏమవుతుంది? కర్తవ్యః వస్తుంది. కర్తవ్యః అవుతుంది. అనియరైతే ఏమవుతుంది? కర్తనీయం. కర్తనీయః కాదు కాదు, తారాదు. అనియర్లో తారాదు. కరణీయః. అనువాదః కర్తవ్యః, అనువాదః కరణీయః. కరణీయః. తర్వాత శైలజా తుమ్మలపల్లి మహోదయే ఎస్ మహోదయ. తర్వాత మూడు చెప్పండి అమ్మా. వాక్యాలను వ్రాయాలి. వాక్యాలను వ్రాయాలి. వాక్యాన్ని లేఖనీయాని, అదర్వైజ్ లేఖితవ్యాని. ఉత్తమం. తర్వాత గీతాలను పాడాలి. గీతాని గాతవ్యాని, ఆర్ గీతాని గానీయాని. ఉత్తమం మహోదయ. తర్వాత స్వచ్ఛతను కాపాడాలి. స్వచ్ఛతను కాపాడాలి. స్వచ్ఛత రక్షణీయ. స్వచ్ఛత స్త్రీలింగము కదా. అవునండి. రక్షణీయ వస్తుంది అంతే, కరెక్టే. తర్వాత అంతే. స్వచ్ఛత రక్షితవ్య. ఉత్తమం మహోదయ, ధన్యవాద. తర్వాత పుష్పలత మహోదయే, మీరు ఇప్పుడు చెప్పారా ఆన్సర్? చెప్పలేదు, ఇందులో చెప్పలేదు, ఇంతకు ముందు చెప్పాను. చెప్పండి. పుస్తకాలను అమ్మాలి. పుస్తకాన్ని విక్రయాని. చెప్తున్నారా? అనియర్. విక్రయణీయాని. విక్రయణీయాని కదా. పుస్తకాన్ని విక్రయణీయాని. విక్రయణీయాని. అదే తవ్యత అయితే విక్రితవ్యా. అమ్మ అక్కడ బుక్ లో కింద ఇచ్చాడు చూడండి, అమ్మాలి అంటే ఏమిచ్చాడు? విక్రేతవ్యం, విక్రేతవ్యాః. పుస్తకాన్ని విక్రేతవ్యాని. పుస్తకాన్ని విక్రేతవ్యాని. అక్కడ ఇంట్లో ఉన్న దానిలో మనకి నపుంసకలింగం ఏకవచనం ఇచ్చాడు, మన ఇక్కడ పుస్తకాన్ని నపుంసకలింగ బహువచనం కాబట్టి విక్రేతవ్యాని అని మారుస్తాం. ఫస్ట్. తర్వాత చిత్రాలు గీయాలి. చిత్రాన్ని రచనీయాని, రచితవ్యాని. రచయతి కదా, అందుకని రచయితవ్యాని. రచయితవ్యాని. శ్లోకాలను చదవాలి.
శ్లోకాः పఠనీయాని శ్లోకాః శ్లోకాः శ్లోకాః పుంలింగ బహువచనం. పఠనీయాः అంతే. శ్లోకాः పఠనీయాः ఆ, శ్లోకాని మళ్ళీ శ్లోకాని కాదు, శ్లోకాహే పుల్లింగ పుల్లింగం అది శబ్దం. పుల్లింగ శబ్దం. ఓకే. శ్లోకాः పఠనీయాः ఉమ్, శ్లోకాः పఠితవ్యాः అంతే. శ్లోకాః పఠితవ్యాః, శ్లోకాః పఠనీయాః. పత్రాలను పంపించాలి. పత్రాన్ని ప్రేషితాని ప్రేషితవ్యాని. తవ్య కనిపించాలి మనకు. అనియర్ లో భాగము, తవ్యత్ లో భాగము అందులో కనిపించాలి కదా మనం రాసే దానిలో. తవ్య అన్నది కనిపిస్తే అది తవ్యత్ ప్రత్యయం. అనీయ అన్నది కనిపిస్తేనే అది అనియర్ ప్రత్యయం. పత్రాన్ని ప్రేషితవ్యాని పత్రాన్ని ప్రేషణీయాని. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత శారదాంబ వేద విద్యాలయం పిల్లలు, ఈ కింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి కర్మణి ప్రయోగం ఉపయోగించి. నేను చెట్టును ఎక్కాలి. ఎక్కాలి అంటే ఆరోఢవ్య అని ఇచ్చేశారు. శ్రీ శారదా వేద విద్యాలయం పిల్లలు చెప్పండి అమ్మా. నేను చెట్టును ఎక్కాలి. మయా మయా వృక్షః ఆరోఢనీయః. ఓకే, ఆరోఢవ్య అని ఇక్కడ ఇచ్చారు, తవ్యత్ చెప్పారు. సో ఆరోఢనీయ మీరు చెప్పినది అనియర్ కూడా ఉత్తమం. ఆరోఢనీయ ఆరోఢవ్య, తవ్యత అయితే ఆరోఢవ్య. సరే, బాగుంది. సేవకురాలు బట్టలు ఉతకాలి. సేవికయా వస్త్రం క్షాళనీయః. వస్త్రం నపుంసకలింగం, బట్టలు అన్నాడు. వస్త్రాని క్షాళనీయాని. వస్త్రాన్ని క్షాళనీయాని. లేకపోతే తవ్యత అయితే క్షాళయితవ్యాని. ఉత్తమం. సేవికయా వస్త్రాన్ని క్షాళయితవ్యాని, ఉత్తమం. అందరూ నియమాన్ని పాటించాలి. సర్వైః నియమాన్ని ఒకటే ఏకవచనం. నియమః పాలయితవ్యాని. పాలితవ్యః. నియమః పుంలింగ శబ్దం. సో పాలితవ్యః పాలనీయః. అస్తు. అధ్యాపకుడు పాఠమును బోధించాలి. అధ్యాపకేన పాఠః బోధనీయః. బోధనీయః, ఉత్తమం. భక్తుడు దేవుడిని ప్రార్థించాలి. భక్తేన దేవః ప్రార్థనీయః. ఉత్తమం, ఉత్తమం. ధన్యవాదः. అమ్మ జ్యోత్స్న రాయపూడి గారు చెప్పండి. మేడం ఇక్కడ శాళితవ్యః అనా శాళయితవ్యః అని? శాళయితవ్యః అని. శాళి అంటే రాంగా? క్షాళయతి కదా, అందుకని క్షాళయితవ్యం. ఇది మీరు అష్టాధ్యాయి.com లో చూస్తే కరెక్ట్ రూపాలు మీకు కనిపిస్తాయి. ఇదా అదా అని మీకు ఆ తేడా కూడా ఎక్కడ వస్తుంది అంటే, ఎప్పుడైతే లట్లకార రూపంలో క్షాళయతి ఇలాగ యకారం కలుస్తోందో, క్షాళ ధాతుకి యకారం కలిసి వస్తుంది. అలాగే చింతయతి, ఆ విధంగా యకారం కలిసిన ధాతువులకి ఒక్కసారి అష్టాధ్యాయిలో ఓపెన్ చేసి అక్కడ తవ్యత్ ప్రత్యయం ఒకసారి చెక్ చేసుకొని క్షాళయితవ్యమా లేదు క్షాళితవ్యమా అనేది ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి ప్రతిసారి. ఇక్కడైతే క్షాళయితవ్యం కరెక్ట్. అంటే ఇక్కడ బహువచనం కాబట్టి క్షాళయితవ్య అని రాసాము. అస్తు. తర్వాత ఆఖరి పేజీలో ఉన్న ప్రశ్నలు. శ్రీ విద్యా వాద్రి మహోదయ. సందులు అయిపోయినాయా మేడం? సందులు చేసాము. చేసేసాం పోయిన క్లాస్ లో. మీరు రాలేదా పోయిన క్లాస్ లో?
వచ్చాను చేశాను. చేశాను. అస్తు. మాన్య శ్రీ విద్య మహోదయ్. ఈ కింది వాక్యాలలో క్రియాపదం ఏ ప్రయోగంలో ఉందో గమనించి కుండలీకరణంలో ఉన్న కర్తృపదానికి సరైన విభక్తిని జోడించండి. డాష్ పాఠ పఠనీయ. ఇది ఏ ప్రయోగము? పఠనీయ అనుందంటే తవ్యత్ అనియర్ ప్రయోగం. అనియర్ ప్రత్యయము. ప్రయోగం అంటే కర్తరి ప్రయోగమా కర్మణి ప్రయోగమా? కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగం అయినప్పుడు కర్త ఏ విభక్తిలో ఉండాలి? తృతీయ విభక్తి. సో బాలః శబ్దానికి బాలేన పాఠః పఠనీయః. ఉత్తమం. తర్వాత జనాః ధర్మః పాలనీయః. పాలనీయః మళ్ళీ ఏ ప్రయోగం? కర్తరి ప్రయోగం. పాలనీయః కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగంలో మళ్ళీ కర్త ఏ విభక్తి? తృతీయ విభక్తి. జనైః ధర్మః పాలనీయః. ఉత్తమం. భక్తాః దేవం నమేయుః. నమేయుః అనుంది అంటే ఏ ప్రయోగం? నమేయు అంటే కర్మణి ప్రయోగం అని. నమేయుః కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగంలో మనం ఏ ప్రత్యయాంతాలు వాడుతున్నాము? తవ్యత్ లేకపోతే అనియర్. ఇక్కడ నమేయుహులో తవ్యత అనియరా? ఏది కాదా? ఏది కాదనిపిస్తుంది మన. అయితే మరి అదేంటది? ఏ ప్రయోగం అది? విధిలింగ్ లకార ప్రయోగం. విధిలింగ్ లకార ప్రయోగం మనం చేస్తున్నది కర్తరిలోనా కర్మణిలోనా? పఠేత్ పఠేయుః, నమేత్ నమేయుః. ఇవి కర్తరి ప్రయోగమా కర్మణి ప్రయోగమా మహోదయ్? కర్మణి కర్తరి ప్రయోగం. కర్తరి ప్రయోగం. కర్మణిలో కేవలం తవ్యత్ అనియర్, కర్తరిలో విధిలింగ్ లకారం. కర్తరి మాన్య. కర్తరి బహువచనంలో ఉంది వాక్యము. ఇప్పుడు భక్తాః బ్రాకెట్స్ లో ఇచ్చాడు, దేవం నమేయుః అన్నాడు. ఇక్కడ మనం కర్తపదము కర్తరిలో అయితే ఏ విభక్తిలో ఉండాలి? కర్తరి కర్మపదం ప్రథమ కర్తపదం. కర్తపదం ప్రథమ విభక్తి మాన్య. ప్రథమ విభక్తిలో ఉండాలి. సో అప్పుడు భక్తాః అన్నదానికి ప్రథమ విభక్తి బహువచన రూపం ఏంటి? భక్తాః. భక్తాః అదే ఉన్నదే కర్తరి బహువచన రూపం. అదే ప్రథమ విభక్తి బహువచన రూపం. సో భక్తాః దేవం నమేయుః. నమేయుః. తర్వాత బాలికాః అన్నారు. శ్లోకః వక్తవ్యః. వక్తవ్యః ఏ ప్రయోగం? వక్తవ్యః కర్మణి ప్రయోగం అని. కర్మణి ప్రయోగం, ఎందుకంటే తవ్యత్ ప్రత్యయం కాబట్టి. సరే, అప్పుడు కర్త ఏ విభక్తి? తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అయినప్పుడు బాలికాః శబ్దానికి తృతీయ విభక్తి ఏమిటి? బాలికాః. బాలికాభిః. బాలికాభిః శ్లోకః వక్తవ్యః. వక్తవ్యః. సరే. త్వం దోషః న కరణీయః. త్వం శబ్దానికి కరణీయః అనేది ఏ ప్రయోగం? కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగం అయినప్పుడు కర్త ప్రథమ తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అయినప్పుడు త్వం శబ్దానికి తృతీయ త్వయా వస్తుంది మాన్య. త్వయా దేవః త్వయా దోషః న కరణీయః. అంతే, ఉత్తమం. తర్వాత ఎస్ఎస్ రావు మహోదయ, ఆవరణంలో ఇచ్చిన ధాతువు యొక్క విద్యార్థం. మహోదయ మీరు చెప్తారా, ప్రయత్నిస్తారా, చెప్పగలరా? మీరు రాలేదన్నారు పోయిన క్లాస్ కి. అవును మేడం, నెక్స్ట్ టైం చెప్తాను. ప్రయత్నిస్తారా? నేను నెక్స్ట్ టైం చెప్తాను. అస్తు అస్తు, ప్రిపేర్ అవ్వలేదు. సరే సరే, పర్వాలేదు. వెంకటరమణ మహోదయ చెప్పండి అమ్మా. ఆవరణంలో ఇచ్చిన ధాతువు యొక్క విద్యార్థము సరైన రూపాన్ని ఖాళీల్లో వ్రాయండి. ఆవణికేన వస్తువుని దాతవ్యాన్ని అనియర్ అయితే దానీయాని.
దానియాని ఆపణికేన వస్తూని అన్నప్పుడు అది కర్తపదమేమో తృతీయలో ఉంది, కర్మపదం ఏమో ప్రథమ విభక్తిలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం తవ్యత్ ప్రత్యయంతో లేదా అనియర్ ప్రత్యయంతో పూరించాలి. దాతవ్యాని దానియాని అయింది. సహ దేవం నమ్, సహదేవం ఇది కర్తలో ఉంది కాబట్టి నమేత్. నమేత్ ఉత్తమం. బాలకాహ అసత్యం న వద్, వదే బాలకాహ అసత్యం వదేయుః, న వదేయుః. బాలకాహ ఉంది కాబట్టి వదేయుః. అంతే. కర్మ అస్తు, వేరే వాళ్ళకి అవకాశం. బాల మహోదయ, కర్మకరేణ నగరం గం, కర్మకరేణ నగరం గంతవ్యం. గంతవ్యం లేదు. అనియర్ అయితే గమనీయం. 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 దుష్టాః సజ్జనాన్ న పీడ్, దుష్టాః సజ్జనాన్ న పీడయేయుః. అస్తు, న పీడయేయుః. దుష్టైః సజ్జనాః న పీడ, న పీడయా. శ్రీవిద్య మహోదయ మీరు మ్యూట్ చేసుకోవాలి. న పీడనీయః. దుష్టైః సజ్జనా న పీడనీయః. సజ్జనాః కదా బహువచనం. పీడనీయః బహువచనం. దుష్టైః పీడ తెలీదు. పీడనీయః అన్నది పుంలింగ ఏకవచనం, మనం బహువచనం రాయాలి సజ్జనాః కాబట్టి. పీడనీయాః. అంతే మహోదయ, అంతే. దుష్టైః సజ్జనాః న పీడనీయాః. అదే తవ్యదైతే పీడితవ్యాః. సరే, ఇప్పుడు ఈ లాస్ట్ రెండు వాక్యాలు చూస్తే దుష్టాః సజ్జనాన్ న డాష్ అన్నప్పుడు కర్త ప్రథమలో ఉంది, కర్మ ద్వితీయలో ఉంది కాబట్టి కర్తరి ప్రయోగం కాబట్టి పీడయేయుః అని విధిలింగ లకారం రాసాము. దుష్టైః అని తృతీయ విభక్తిలో కర్త, సజ్జనాః అని ప్రథమ విభక్తిలో కర్మ పదం ఉన్నాయి కాబట్టి కర్మని ప్రయోగం కాబట్టి తవ్యత నియర్ రాసాము. ఇక్కడ పీడితవ్యాః లేదు పీడనీయాః అవుతుంది. అస్తు, ధన్యవాదాలు మహోదయ. భానుకుమారి మహోదయే, సంస్కృతంలో సమాధానాలు వ్రాయండి. త్యాగః కేషం గుణం, కేషాం గుణః, కేషాం గుణః. త్యాగః విత్తవంత గుణః, విత్తవతాం గుణః. విత్తవాన్ శబ్దానికి భవాన్ భవతాం అన్నట్టు విత్తవాన్ విత్తవతాం అవుతుంది గుణః. త్యాగః విత్తవతాం గుణః. కా సభా న అంటే ఏది సభ కాదు అని అడుగుతున్నారు. ఎత్ర వృద్ధా న సంతి సహ సభ న, సా సభా న, సా సభా న. కః ధర్మః న, ఎత్ర సత్యం నాస్తి స ధర్మ న, సహ ధర్మః న. విసర్గ క్లియర్ గా పలకాలి. తవ్యత్ ప్రత్యయః కస్మిన్ అర్థే భవతి? విద్యార్థి భవతి. తవ్య ప్రత్యయః విద్యార్థి భవతి. విద్యార్థి కాదు, ఏ అర్థంలో అని అడిగారు. విద్యార్థే, విధి అనే అర్థంలో. విద్యార్థే అది ఏ సంధి అవుతుందండి? ఎణసంధి కరెక్ట్. విధి ప్లస్ అర్థే అన్నప్పుడు ఇకారానికి ఇకార శబ్దానికి అకారం వచ్చింది, అందుకే దానికి యకారం ఏకాదేశం అయింది, యకారం ఆదేశం అయింది, ఏకాదేశం. అస్తు, ఉత్తమం. ఇక్కడికి మనది 9వ పాఠం కూడా పూర్తయింది. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? నేను మిమ్మల్ని సందులకు సంబంధించిన టేబుల్ తయారు చేసుకోమని చెప్పాను.
టేబుల్ గా ఎవరైనా చేశారా? నాకు జ్యోత్స్న మహోదయ్ సంధుల గురించి ఆవిడ రాసుకున్న ఒక సమ్మరీ లాంటి స్టేట్మెంట్ ఒకటి నాకు పంపించారు. టేబుల్ లాగా ఎవరైనా చేశారా? లేదు. సరే, నేను చూపిస్తాను, కానీ నేను పంపను ఈసారి. దాని ప్రకారం మీరు ఇంట్లో వర్క్ చేసుకోండి. ఎందుకంటే నేను చూపిస్తున్నాను, ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, కానీ మీరు దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు వస్తుంది. చూసుకుంటే దాన్ని సేవ్ చేసుకొని పక్కన పెడతారు నేను పంపించానంటే. అందుకే నేను పంపట్లేదు ఈసారి. నేను చేశాను, చేయడం అయితే చేశాను. ప్రయత్నించండి మీరు ముందర ఒకసారి ప్రయత్నించి, అప్పటికి అంటే నేను అందుకే మీకు ఎలా చేసుకోవాలో తెలుస్తుందని నేను చేశాను. ఇప్పుడు ఎలాగ టైం ఉంది కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను. ఒక్కసారి నేను షేర్ చేస్తాను. ఓకే, నేను వర్డ్ డాక్యుమెంట్ లో చేశాను, కానీ మీరు పెన్ను పేపర్ పెట్టుకొని శుభ్రంగా పుస్తకంలో రాసుకున్నా నష్టం లేదు. మీకు మెయిన్ మీకు ఈజీగా గుర్తుపట్టడానికి ఉంటే చాలు. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక్క నిమిషం. యా, ఓకే. ఇక్కడ ఉత్తర పదాది వర్ణ, పూర్వ పదాంత వర్ణ. పూర్వ పదాంత వర్ణ అంటే పూర్వ పదంలో ఉన్న అంతవర్ణం, అంటే ఏ సంధికి ప్లస్ కి ముందర వచ్చే అచ్చు అన్నమాట ఇది. అది ఇక్కడ నేను ఇలా రాశాను టేబుల్లో. ఉత్తర పద ఆది వర్ణ, ఉత్తర పదంలో ప్లస్ తర్వాత వచ్చే మొదటి అచ్చు ఏమిటి అనేది నేను ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు చూడండి, అకారానికి అకారం పరమైంది. ఏమొస్తుంది? వస్తుంది. ఇది ఏ సంధి? ఇది సవర్ణ దీర్ఘ సంధి. అదే అకారానికి ఆకారం పరమైంది, అప్పుడేమొస్తుంది? వస్తుంది సవర్ణ దీర్ఘం. అదే పూర్వపదంలో ఆ ఉందనుకోండి, దీర్ఘ ఆకారం, దానికి అకారం పరమైన ఆకారం పరమైన ఏమొస్తుంది? సో అది ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు అకారానికి ఇత్వం పరమైంది అనుకుందాం. అకారానికి ఈ పరమైతే ఊ పరమైతే ఊ పరమైతే ఓనే వస్తుంది గుణసంధి. రుకారం పరమైతే అర్ వస్తుంది గుణసంధి. రు పరమైతే అర్రే వస్తుంది. లుకారం పరమైతే అల్లు వస్తుంది. అలాగే ఆకారాంతమైన అయిన పదాలకు కూడా ఈ పరమైతే ఈలకి ఏ వస్తుంది, ఊలకి ఓ వస్తుంది, ఋత్వానికి అర్ వస్తుంది, లుకారానికి అల్ వస్తుంది. సో ఇప్పుడు మీకు చూస్తే ఇలా ఈ గ్రే కలర్ లో ఉన్నది కింద సంధి పేరు రాసి నేను ఇట్లా పెట్టాను. బట్ మీరు రాసుకుంటున్నప్పుడు చేతితో రాసేసుకోవచ్చు. సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏ ఓ అర్ ఇలా వచ్చింది కదా, అంటే అది ఎల్లో కలర్ లో ఉంది, అంటే అది గుణసంధి. అలాగే అకారానికి ఏత్వం పరమైంది అనుకుందాం, ఏమొస్తుంది? ఏ సంధి? అదే అకారానికి ఐత్వం పరమైతే అయ్యే వస్తుంది. ఓకారం అయితే అవు వస్తుంది. ఔ పరమైతే మళ్ళీ అవే వస్తుంది. ఇలా సేమ్ ఇవే ఆదేశాలు ఆకారానికి ఇవి పరమైనప్పుడు కూడా వస్తాయి. సో ఇది వృద్ధి సంధి. బ్లూ కలర్ లో ఉంటే వృద్ధి సంధి అని రాసుకున్నాం. తర్వాత ఇకారానికి అకారం పరమైతే ఏమొస్తుంది? ఇకారానికి అకారం పరమైతే ఏ సంధి? ఇకారానికి ఆ పరమైన కూడా యకారమే వస్తుంది, ఎణసంధి. ఇకారానికి ఇకారం పరమైతే ఇకారానికి ఈ పరమైతే ఇకారానికి ఊ రు అంటే ఇంకా ఏ అచ్చు పరమైన ఈ సవర్ణం కానీ ఏ అచ్చు పరమైన ఏమొస్తుంది? యకారమే వస్తుందండి, ఎణసంధి. ఉకారానికి అకారం పరమైతే సంధి ఉకారానికి ఆ పరమైన వానే. ఏ ఇతర అచ్చు అయినా, అంటే ఇప్పుడు ఉకారానికి ఊ పరమైతే మాత్రం మిగిలినవన్నీ పరమైనప్పుడు ఎణసంధి వచ్చి వకారం ఆదేశం అవుతుంది. అదే ఊలు పరమైతే సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. సో సవర్ణ దీర్ఘ సంధి అన్నిటికీ ఒక కలర్ పెట్టాను. రుకారము
ఆ ఋకారానికి ఆకారం పరమైతే అర్ర వస్తుంది, అర్ అర్ర ఆర్ వస్తుంది, ఎనొస్తుంది. అంతే. సో అదే ఋకారం పరమైతే సవర్ణ సవర్ణ దేశం దీర్ఘ సంధి రూ వస్తుంది. అర్ర కాదండి, ఇక్కడ ఋకారానికి ఆకారం పరమైతే రేఫ రకారం ర, మాత్రమే ఆ. వస్తుంది. గుణసంధిలో అర్ర వస్తుంది, మనకు ఆకారానికి ఋత్వం పరమైతే అర్ర వస్తుంది. ఇది కానీ ఆర్ కాదా ఋకారానికి అమ్మయ్య? ఏదైనా ఆర్ కాదా పరమైనప్పుడు ఆర్ కాదా రుణ ప్లస్ ఆర్ కాదా ఆర్ అది ఏంటది? ఎణ దేశంలో యావారాలు ఒక ఉదాహరణ చెప్పండి మీకు గుర్తున్నది. ఇప్పుడు అణు ప్లస్ అస్త్రము అణు అస్త్రము అవును, రుణ ప్లస్ రుణము రుణార్ణము రుణార్ణం, రుణ ప్లస్ రుణము రుణార్ణము ఆర్ రుణార్ణము. అని చదివా నేను విన్నాను. ఆ రుణ ప్లస్ ఆర్ రుణము అన్నప్పుడు గుణసం అకారానికి ఋత్వం పరమైంది. రుణ ప్లస్ రూపర్ అవునా, అవును అకారానికి ఋత్వం పరమైంది. అప్పుడు అది ఏ సంధి అవుతుంది? ఇంకా గుణ సంధి. ఇందిర గారు మీరేనా అడిగింది ఇప్పుడు? అవును అవును అది రుణ ప్లస్ రుణము అకారానికి అకారానికి ఋత్వం పరమైందమ్మా, అప్పుడు ఏ సంధి? ఆకారానికి ఈ ఊరు పరమైతే ఏ ఆర్లు గుణసంధి. గుణసంధి. అందుకని గుణసంధిలో అర్రే పెట్టానుగా. ఓకే ఓకే మీకు ఋకారానికి ఋకారం పరమైతే దీర్ఘం వస్తుంది, మిగతా సవర్ణ ఏదైనా దీర్ఘ రేఫ వస్తుంది. కేవలం అంటే మన ఎణసంధిలో రేఫ వస్తుంది. రేపే వస్తుంది. రా అదే వస్తుంది. ఋకారం అయితే అన్నిటికీ లకారం వస్తుంది. కేవలం ఇది మనకు సబ్జెక్ట్ లో లేదు, ఇప్పుడు మన సిలబస్ లో లేదు, కానీ జస్ట్ ఊరికే నేను పెట్టాను టేబుల్లో జస్ట్ ఫిల్ చేయడానికి అన్నట్టుగా. ఇది ఋకారం వస్తుంది, దీర్ఘం. సవర్ణ దీర్ఘ సంధిలో లుకారానికి లుకారం పరమైతే లు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సంస్కృతంలో దీర్ఘ ఋకారం లేదు కాబట్టి ఇది వస్తుంది. సరే, ఎనీవే ఇది మనకి ఇప్పుడు సిలబస్ లో లేదు, దాని గురించి పెద్దగా ఆలోచించకండి. తర్వాత ఏకారానికి అకారం పరమైతే పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. అకార లోపహ అవుతుంది, అవగ్రహం వస్తుంది. ఇంకా ఏది ఐ వస్తుంది. సంధి? యాంతావాంత ఐకారానికి ఏ అచ్చు పరమైన వస్తుంది. ఆయ్ వస్తుంది, యాంతవాంత దిశ. ఓకారానికి అకారం పరమైతే అవగ్రహం వస్తుంది. ఆకారం అయితే అవగ్రహం వచ్చి పూర్వరూప సంధి అవి వస్తుంది. అంతే. ఔకారానికి అకారం వస్తే అకారం గాని ఏ అచ్చైనా కూడా వస్తుంది. యాంతావాంత ఏ సంధి? యాంతావాంత సంధి. సో ఈ విధంగా మీరు రాసుకుంటే ఏ అచ్చుకు ఏ పరమైనా ఏం వస్తుందో మీకు తెలిసిపోతుంది కదా చాలా క్లియర్ గా. సో ఇలా మీరు చేసుకోగలిగారు అంటే ఇట్ మీన్స్ మీకు అది సంధులంతా పర్ఫెక్ట్ గా ఉన్నారు అని అర్థం. ఇది మీకు అర్థమైంది అంటే ఏ అక్షరానికి ఏది వస్తే ఏం వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. అది. సో ఈ విధంగా ఒకసారి చదువుకున్న తర్వాత సందులు తయారు చేసుకోండి. తర్వాత ఎవరో హ్యాండ్ రైట్స్ చేశారు. అది అన్వయ క్రమ చూస్తానన్నారు. అదే 4 అవును, అంటే తర్వాత నేను కొన్ని చేంజెస్ చెప్పాను కదా, దాన్ని బట్టి మిగతా మారుస్తారేమో. నేను తర్వాత చూడలేదు, అక్కడ వరకే చూసాను నేను. ఓకే చేశాను తర్వాత, అంటే మళ్ళీ ఫస్ట్ షేర్ చేయలేదు. ఒకసారి మళ్ళీ పంపించండి, నేను ఫ్రెష్ దే చూస్తాను. కార్పొరేట్ చేసి ఉంటారు కదా, అందుకని అది పంపిస్తాను. సరే, ఇంక ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉన్నాయో మనం 10వ పాఠం మొదలు పెడదాం. కొన్నిసార్లు ఏమన్నా మన కర్మణి ప్రయోగంలోకి కానీ కర్తరిలోకి కానీ మార్చమన్నప్పుడు వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు అనుకోండి, అంటే ఇట్లా ఆనియర్ కానీ తవ్యత్ కానీ ప్రత్యయాలు ఏమీ మెన్షన్ చేయలేదు, అప్పుడు మనం ఏ ప్రత్యయంలోకైనా మార్చవచ్చు. అంతే, మీరు కర్మణి అని మాత్రమే ఇచ్చి ఉంటే గనక మీకు తవ్యత్ కంఫర్టబుల్ అయితే తవ్యత్లోకి మార్చండి, అనియర్ కంఫర్టబుల్ అయితే అనియర్లోకి మార్చండి. మీకేది ఈజీ అంటే అది మెన్షన్ చేయకపోతే, చేసుంటే అదంలోకి తప్పదు. సరే, ఇక్కడ 10వ పాఠము 185వ పేజీలో ఉన్న సూక్తి చూద్దాము. తస్య తదేవ మధురం యస్య మనో యత్ర సంలగ్నం. తస్య తదేవ మధురం యస్య మనో యత్ర సంలగ్నం. పదవిభాగం చూస్తే తస్య తత్ ఏవ మధురం యస్య మనః యత్ర సంలగ్నం. ఇది అన్వయం చూస్తే యస్య మనః యత్ర సంలగ్నం తస్య తదేవ మధురం. అంటే యస్య అంటే ఎవరి యొక్క,
మనః మనస్సు ఎత్ర సంలగ్నం ఎక్కడ లగ్నం అవుతుందో తస్య అంటే వాడికి తత్ ఏవ అదే మధురం మధురమైనది. అంటే ఎవరి మనస్సు ఏ విషయం నందు లగ్నం అవుతుందో వారికి అదే మధురమైనది, అదే చాలా ఇష్టమైనది అని ఇక్కడ సూక్తి యొక్క అర్థం. ఎవరికైతే అంటే వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, ఎందులో అయితే వాళ్ళ మనసు లగ్నం అవుతుందో, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో అందులోనే అదే వాళ్ళకి ఎంతో బాగున్నట్టుగా అనిపిస్తుంది, ఎంతగానో నచ్చుతుంది అని అర్థం. సరే, ఇప్పుడు ఇక్కడ భావే ప్రయోగం చదువుకోబోతున్నాం. ఇంతవరకు మనం కర్తరి ప్రయోగము కర్మణి ప్రయోగం చూసాం. కర్తరి ప్రయోగంలో మనం తెలుసుకున్న రూల్స్ ఏమిటి? కర్త ఏమో ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ఏమో ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియాపదము కర్తని అనుసరించి ఉంటుంది. కర్మణి ప్రయోగం ఎప్పుడు అనుకున్నాము? అప్పుడు కర్మణి ప్రయోగంలో ఉన్నప్పుడు కర్త తృతీయ విభక్తి, కర్మ ప్రథమ విభక్తి, క్రియాపదం కర్మని అనుసరించి ఉంటుంది. ఇవి మనకు సెట్ రూల్స్. అయితే కర్మణి ప్రయోగం వంటిదే భావే ప్రయోగం. ఒకటే తేడా ఏంటంటే ఎప్పుడైతే కర్మపదం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు కర్మని ప్రయోగంలో మనం ఏం చేస్తున్నాము, క్రియాపదము కర్మని అనుసరించి ఉంటుంది. అదే కొన్ని ధాతువులు అకర్మక క్రియాపదాలు ఉంటాయి. అంటే హసతి వంటి ధాతు ఉందనుకోండి, హసతి ఉందనుకోండి. హసతి అన్నదానికి నేను ఒక కర్మపదాన్ని చెప్పగలనా? అంటే దేనిని నవ్వుతుంది, లేదు ఎవరిని నవ్వుతుంది అన్నదానికి అర్థం లేదా వాక్యానికి. సో ఎప్పుడైతే నేను దేనిని లేక ఎవరిని అన్న ప్రశ్న వేస్తే ఆ క్రియాపదం నుంచి నాకు అర్థం అంటే ఉండదో, ఎక్కడైతే కర్మపదం నేను పొందలేనో వాటిని అకర్మక క్రియాపదాలు అంటారు. ఉపవిశతి అలా కూర్చుంటున్నాడు లేక కూర్చుంటున్నది, దానికి దేనిని కూర్చుంటున్నది ఎవరిని కూర్చుంటున్నది అంటే అర్థం లేదు. లేదు తింటున్నాడు అన్నా అనుకోండి, దేనిని తింటున్నాడు అంటే నేను చెప్పచ్చు ఓదనం కాదతి, పాయసం కాదతి, లడ్డుకం కాదతి, మృష్టాన్నం కాదతి, ఈ విధంగా 100 ఆన్సర్లు ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే ఈ కర్మపదం ఉండదో, అంటే దేనిని ఎవరిని అని నేను క్రియాపదాన్ని ప్రశ్నిస్తే నాకు సమాధానం రాదో అది అకర్మక క్రియాపదం. అంటే వీటికి కర్మపదాలు లేవు. ఇటువంటి వాటికి మరి నేను కర్మని ప్రయోగం రాసినప్పుడు నేను ఆ క్రియాపదాన్ని దేనిని బట్టి రాయాలి? మనం కర్మని ప్రయోగంలో కర్మని బట్టి క్రియాపదం రాస్తున్నాం. మరి అలాంటప్పుడు ఇప్పుడు కర్మపదం లేకపోతే నేను అప్పుడు నా చేత నవ్వబడాలి అని నేను చెప్పాలనుకోండి, బాలుని చేత నవ్వబడాలి అని నేను చెప్పాలి. నవ్వబడాలి అంటే కర్మపదం లేదు, మరి నేను ఎలా చెప్పాలి? అలాంటప్పుడు మనం భావే ప్రయోగాన్ని యూజ్ చేస్తాం. భావే ప్రయోగంలో ఉన్నది ఒకటే. భావే ప్రయోగంలో ముందర ఒకసారి మనం భావే ప్రయోగం యొక్క రూల్స్ చూద్దాం. 186 పేజ్లోకి వెళ్ళండి ఒకసారి. 186 పేజ్లో పైన వాక్యాలకి పైన ఉన్న ఒక పారాగ్రాఫ్ వదిలేసి దాని కింద నుంచి చూద్దాం. సకర్మక క్రియాపదాలు కర్మని ప్రయోగంలోకి మారినట్లుగానే అకర్మక క్రియాపదాలు భావే ప్రయోగంలోకి మారుతాయి. అంటే అకర్మక క్రియాపదాలు కలిగిన వాక్యాలను ప్రయోగ పరివర్తనం చేస్తే అది భావే ప్రయోగం అవుతుంది. అయితే వీటికి రూపాలు డిఫరెంట్ గా ఉండవు. మనం ఎలా అయితే కర్మని ప్రయోగంలో రూపాలు చూసామే అలాంటి రూపాలే వీటికి ఉంటాయి. జస్ట్ దట్ కర్మ ఉండదు కాబట్టి దాన్ని కర్మని అనకుండా భావే ప్రయోగ అని అన్నారు. తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లో భావే ప్రయోగం యొక్క ఉపయోగం చాలా తక్కువ. వ్యవహారంలో దాదాపు లేవనే చెప్పవచ్చు, కానీ సంస్కృతంలో మాత్రం కావలసినంత ఉంది. భావే ప్రయోగం యొక్క నియమాలు. ఇందులో కర్తృపదం తృతీయ విభక్తిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కర్మని ప్రయోగంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుందో భావే ప్రయోగంలో కూడా కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. అంటే బాలకేన ధావ్యతే అన్నాడు చూడండి. బాలక ధావతి అన్నప్పుడు బాలకేన, బాలక కర్త కదా, ఈ బాలక శబ్దానికి తృతీయ విభక్తి రాసి బాలకేన అయింది. ధావతి ఉంది, ధావతి అంటే పరిగెత్తుతున్నాడు. ధావతి శబ్దాన్ని ధావ్ ధాతు. మనం కర్మని ప్రయోగంలో లాగానే ధావ్ ప్లస్ య ప్లస్ తే, అంటే మన కర్మని ప్రయోగంలో లాగానే రూపం ఉంది. ఇది కూడా ధావ్యతే అన్న రూపం కూడా ఎలా అయితే పఠ్యతే, భక్ష్యతే, యాచ్యతే, శోభ్యతే అలా ఉందో అలాగే ఇక్కడ ధావ్యతే ఉంది.
అంటే ధావ్ ప్లస్ య ప్లస్ తే, రూపంలో ఎటువంటి మార్పు లేదు, దానికి అయితే కర్మపదం ఉండదు. సో బాలకేన ధావ్యతే అవుతుంది. క్రియాపదంలో యాతో కూడి ఉంటుంది కర్మణిలో ఉన్నట్లుగానే. పత్యతే, కంప్యతే, ఉపవిశ్యతే అనేది ఉంటుంది. క్రియాపదం ఎప్పుడు ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాటికి వేరే మార్పులు ఉండవు. ఎందుకంటే మనం కర్మని బట్టి మార్చాలి. అయితే ఇక్కడ కర్మపదం లేనే లేదు కాబట్టి స్టాండర్డ్ గా ఒకటే రూపం నేర్చుకుంటాం మనం. ప్రథమ పురుష ఏకవచన రూపం మాత్రమే నేర్చుకుంటాం. అంటే ఈ అకర్మక క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగ పరివర్తనం చేస్తే కేవలం ఒకటే రూపం మనం నేర్చుకుంటే చాలు. ఆ ఒక్క రూపంతోనే, అంటే ముందర కర్త తృతీయలోకి వెళ్ళిపోతుంది. అది కాకుండా కర్తపదం తృతీయలో ఉంటుంది, ఈ కర్మపదం ఉండదు. క్రియాపదం మాత్రము ఆత్మనేపది రూపమే ఉంటుంది, ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంటుంది, యకారం ఉంటుంది అందులో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రియలు అకర్మకాలు కనుక కర్మపదము భావే ప్రయోగంలో ఉండదు. ఇది మనకి రూల్స్. ఒక్కసారి వాక్యాలు చూద్దాం. వృక్షేణ కంప్యతే అంటే ఇక్కడ మనకి ఈ వాక్యాలన్నిటిలోనూ కూడా కేవలం కర్తపదం ఉంటుంది, క్రియాపదం ఉంటుంది. కర్త ఎప్పుడు తృతీయ విభక్తిలో ఉంటుంది. భావే ప్రయోగం వాక్యాలన్నిటిలోనూ కర్త తృతీయ విభక్తి, కర్మపదము లేదు, క్రియాపదము ప్రథమ పురుష ఏకవచన రూపము అంతే. వృక్షేణ కంప్యతే, వృక్ష చెట్టు కర్తపదం, ఇక్కడ వృక్షముచే కదలబడుతున్నది అన్నాడు. సో వృక్షేణ కంప్యతే. తేన ఉపవిశ్యతే, అతనిచే కూర్చునబడు. తయా హస్యతే, ఆమె చే నవ్వబడుతున్నది. వృద్ధైహి పత్యతే, వృద్ధులచే పడబడుతున్నది. ఇక్కడ చూడండి, వృద్ధైహి బహువచన రూపం అయినా కూడా మనకి క్రియాపదానికి ఎటువంటి మార్పు ఉండదు. వృద్ధులచే పడబడుతున్నది, వృద్ధుని చే పడబడుతున్నది, వృద్ధులచే పడబడుతున్నది. ఈ క్రియాపదంలో ఎటువంటి మార్పు లేదు. వైద్యేన శంక్యతే, వైద్యునిచే, వైద్యులచే అని ఉంటే మార్చుకోండి, వైద్యునిచే అది ఏకవచనం. వైద్యునిచే అనుమానించబడుతున్నది. అతిథిభిః ఉష్యతే, ఉష్యతే అనేది వస్ ధాతు, వసతి, దానికి ఉష్యతే అనేది కర్మణి రూపము. కర్మణి అంటే భావే రూపము. అతిథిభిః ఉష్యతే, అతిథులచే ఉండబడుతున్నది. శిక్షకైః యత్యతే, శిక్షకులచే ప్రయత్నించబడుతున్నది. గృహిణీభిః మిల్యతే, గృహిణులచే కలవబడుతున్నది. అంబికయా వృద్ధ్యతే, అంబికచే పెరగబడుతున్నది. వర్ధతే అన్నదానికి వృద్ధ్యతే. సుందరియా నృత్యతే, నృత్యతి దానికి నృత్యతే. సుందరియా నృత్యతే, సుందరిచే నర్తించబడుతున్నది. బాలికయ ఉత్థీయతే, ఉత్తిష్ఠతి అని మనం అంటున్నాం కదా, అంటే లేస్తాడు, లేస్తున్నాడు. బాలికయ లేస్తున్నది, ఇక్కడ బాలిక ఉత్తిష్ఠతి, బాలికయ ఉత్థీయతే అవుతున్నది. బాలికచే నిల్చొనబడుతున్నది. పుష్పేణ వికస్యతే, పువ్వుచే వికసింపబడుతున్నది. తేన చల్యతే, అతనిచే నడవబడుతున్నది. ఇక్కడ మీరు చూస్తే ఈ క్రియాపదాలు దేనికి కూడా కర్మపదం పాసిబుల్ కాదు. కంప్యతే, దేనిని ఎవరిని వణుకుతున్నది మనం చెప్పలేం. ఉపవిశ్యతే, కూర్చుంటున్నది, దేనిని ఎవరిని చెప్పలేం. హస్యతే, ఇందాక మనం చెప్పుకున్నది. పత్యతే, పడుతున్నది, దేనిని పడుతున్నది, ఎవరిని పడుతున్నది అర్థం లేదు. శంక్యతే, ఉష్యతే, యత్యతే, ఈ విధంగా ఏది చూసినా కూడా మనకి కర్మపదం ఉండే అవకాశం లేదు. యానేన స్థీయతే, బండిచే నిలువబడుతున్నది. తిష్ఠతి అన్నదానికి భావే ప్రయోగంలో క్రియాపదము స్థీయతే. బాలకేన శయ్యతే, బాలకః శేతే, బాలకేన శయ్యతే, బాలకునిచే పడుకోబడుతున్నది. సో ఈ విధంగా భావే ప్రయోగంలో వాక్యాలు ఇలా ఉంటాయి. తర్వాత అభ్యాసం వచ్చే స్థీయతేకి ధాతువు తిష్టతి, స్థాధాతు, స్థాధాతు తిష్టతి. సరే, కింది వాక్యాలను పరిశీలించండి. అస్మాభిః అక్రీడ్యత, ఏ లకారం అండి ఇది? ఏ లకారం అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? అక్రీడ్యత. క్రీడ్యతే అన్నది లట్లకార రూపము, అక్రీడ్యత లంగ్ 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 లకార రూపం, భూతకాలం. అస్మాభిః అక్రీడ్యత. నర్తకీభిః అనృత్యత, ఇది
ఇది కూడా అదే అన్నట్టు ఇది చెప్పా. కూడా లంగ్ లకారం. లింగలకారమే. లంగకారం. తయా యత్యతాం, తయా యత్యతాం. లింగలకారం. లింగ్ లకారం అని ఎవరు చెప్పారు? నేనేమన్నా తప్ప? అమ్మా లింగ్ లకారంలో రూపాలు చెప్పండి నాకు. కర్మణిలో లింగ్ లకారం అసలు మనం వాడుతున్నామా? కర్మ తెవత్తును అనియరు వాడతాం. తవ్యత్ అనీరే వాడతాం మనం. అసలు లోటు లకారం. లోట్ లకారం. ఉత్తమం ఉత్తమం జ్యోత్స్న మహోదయ. సస్యైహి జీవ్యతాం, ఇది ఇది కూడా అదే లోటు. కూడా లోట్ లకారం. వాహనేన చాలితవ్యం, ఇది తవ్యత అనీయర్. తవ్యత్ ప్రత్యయం. తవ్యత్ ప్రత్యయం అంటే విధి లింగ్ లకారమే తవ్యత్ ప్రత్యయం, ప్రత్యయాంతంలో చెప్తున్నాం. వ్యజనైహి భ్రమితవ్యం, ఇది కూడా అదే విధిలింగం. విధిలింగ్ బట్ లింగ్ లకారంగా తవ్యత్ ప్రత్యయం. నయనేన స్ఫురితం, స్ఫురితం స్ఫురితం అంటే తా ప్రత్యయం. తా ప్రత్యయం ఉత్తమం. స్ఫురితం తా ప్రత్యయం అంటే భూతకాలార్థంలో ప్రయోగించే తా ప్రత్యయం. తర్వాత అతిభిః ఉపవిశ్యతాం, లోట్ లకారం. ఫలేన అపత్యత, మిత్రేణ భవితవ్యం, ప్రత్యయం. పుష్పైః పతితం, తా ప్రత్యయం. తా ప్రత్యయం. ధావితం, తా ప్రత్యయం. తా ప్రత్యయం. అస్మాభిః ఉపవేష్టవ్యం, తవ్యత అనీయర్. విధిలింగం. పుష్పేణ వికస్యతాం, లోట్ లకారం. తేన అమిల్యత, లంగ్ లకారం. లంగ్ లకారం. లంగ్ లకారం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే లకార రూపాలైతే ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంటాయి. అక్రీడ్యత, అనృత్యత, యత్యతాం, జీవ్యతాం, ఆ విధంగా ప్రథమ పురుష ఏకవచన రూపాల్లోనే లకార శబ్దాలన్నీ ఉంటాయి భావే ప్రయోగంలో. ఈ ఒకటే శబ్దం, వేరే ఇంకా మీరు కర్త ఎన్నన్నా మార్చుకోండి, ప్లూరల్ పెట్టుకోండి, లేదు ఏకవచనం పెట్టుకోండి, ద్వివచనం పెట్టుకోండి, ఏదన్నా ఉండనివ్వండి, మీకు ప్రయోగించే భావ్య ప్రయోగంలో ఒకటే ఒక క్రియాపదము ప్రథమ పురుష ఏకవచన రూపం. అయితే ఎప్పుడైతే లింగ భేదాలు ఉండే పదాలు ఉన్నాయో, అంటే తవ్యత్ ప్రత్యయము, అనియర్ ప్రత్యయము, తా ప్రత్యయము వాడుతున్నామో అక్కడ కేవలం నపుంసక లింగ ఏకవచన రూపం మాత్రమే వాడాలి. అంటే ఎలా అయితే చలితవ్యం అన్నప్పుడు నపుంసక లింగము ఏకవచన రూపం అన్నే ప్రయోగిస్తున్నాము. భ్రమితవ్యం, స్ఫురితం అన్నప్పుడు కూడా నపుంసక లింగ ఏకవచన రూపాన్నే ప్రయోగిస్తున్నాం. తర్వాత భవితవ్యం కూడా నపుంసక లింగ ఏకవచనమే. పతితం నపుంసకలింగ ఏకవచనం, ధావితం నపుంసకలింగ ఏకవచనం. ఈ విధంగా భావే ప్రయోగంలో ఎప్పుడు కూడా అయితే లకార రూపంలో ప్రథమ పురుష ఏకవచన రూపం ఉంటుంది, లేదు ప్రత్యయాంతాలు ఎక్కడైతే మనకి లింగ భేదాలు ఉన్నాయో వాటిలో నపుంసకలింగము ఏకవచన రూపం మాత్రమే ప్రయోగించాలి. ఇప్పుడు ఆ కింద ఏమి ఇచ్చాడు చూద్దాం. పై వాక్యాలన్నీ కూడా భావే ప్రయోగంలోను, భూతకాలంలోను, ఆజ్ఞార్థకలోను, విద్యార్థకంలోను ఉండటాన్ని గమనించండి. వర్తమాన కాలంలోని నియమాలు ఇక్కడ అన్వితాలవుతాయి అని గమనించగలరు. ఇక్కడ ప్రయోగించిన క్రియాపదాల రూపాలు కర్మణి ప్రయోగ రూపాల లాగానే ఉన్నాయి. క్రియాపదాలు అకర్మకాలైతే భావే ప్రయోగం ఉంటుంది అని తప్ప రూపాలలో కర్మణి ప్రయోగానికి భావే ప్రయోగానికి పెద్దగా భేదం లేదు. భావే ప్రయోగంలో క్రియాపదానికి ఇతర పురుషుల్లో ఇతర వచనాలలో రూపాలు ఉండవు. ఒక్కటే పురుష, ఒకటే వచనం. సరే, ఈ అభ్యాసం మళ్ళీ వచ్చే క్లాస్ లో చేద్దాము. తర్వాత ఏముంది? చాటు శ్లోక నుంచి 44 అయింది. సరే, చాటు శ్లోకాలు చెప్పేసుకుందాం. ఒకసారి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ వివాహం తర్వాత కలుసుకున్నారు. వీరు తమ భర్తల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ శ్లోకం వారి మాటల్లో తెలుపుతుంది. చతురః ఖలు మే భర్త లిఖతి చ యచ్చ పరో న వాచయతి. సఖి చతురతరో మే భర్త స్వయమపి లిఖితం స్వయం న వాచయతి. మళ్ళీ చదువుతాను.
చతురః ఖలు మే భర్త లిఖతి యచ్చ పరోన వాచయతి సఖి చతురతరో మే భర్త స్వయమభిలిఖితం స్వయం న వాచయతి. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కలిశారు, వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ ఆయన యొక్క గొప్పతనాల్ని చెప్పుకుంటున్నారు. మొదట ఆవిడొచ్చి వాళ్ళ ఆయన గురించి చెప్తోంది. చతురః ఖలు మే భర్త, మే అంటే నా యొక్క, మమ అన్నదానికి మే అనేది ఇంకో పదం. చతురః ఖలు మే భర్త అంటే నా భర్త చాలా తెలివైన వాడు కదూ అంటోంది. ఎందుకుట? లిఖతి చ యత్ చ, యచ్చ అంటే యత్ చ, లిఖతి చ యత్ చ పరహ న వాచయతి అంటే ఆయన రాసిన దానిని ఎవరు చదవలేరు. అంటే అంత అద్భుతంగా రాస్తారనుకోవాలో మరి ఏమనుకోవాలో, మరి మనం ఏమన్నా అనుకోవచ్చు, అతను రాసిన దాన్ని ఎవరు చదవలేరు అంది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి అంటోంది సఖి చతురతరో మే భర్త అంటే ఓ సఖి, ఓ స్నేహితురాలా, చతురతరహ అంటే తరప్ తమప్ ప్రత్యయం అంటే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్పేసి మనం చదువుకుంటాం కదా ఇంగ్లీష్ లో. అంటే రెండిటిని పోలుస్తున్నప్పుడు ఈ రెండిటిలోకి ఇది పెద్ద పొడవైనది, ఈ రెండిటిలోకి అందమైనది, ఈ రెండిటిలోకి తీయనైనది, ఈ విధంగా రెండిటి మధ్యలో పోల్చేటప్పుడు చెప్పేది తరపు ప్రత్యయం. చతుర తరహ, మధుర తరహ, రెండిటి మధ్యలో పోల్చేటప్పుడు. లేదు ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ లోంచి ఇది ఉత్తమం అని చెప్తున్నాం అంటే తమ ప్రత్యయం అది, అంటే అన్నిట్లోకి మంచిది. ఉత్తమం, మధురతమం అంటే అన్నిట్లోకి తీయనైనది. లేదు ఇందాక చెప్పింది ఏంటి, చతురతరం అంటే అన్నిటిలోకి తెలివైనది, అందరిలోకి. చతుర తరహ అంటే అందరిలో, ఇద్దరిలోకి తెలివైన వాడు. చతుర తమహ అంటే అందరిలోకి తెలివైన వాడు అని. ఇక్కడ చతుర తరహ అంటే మీ ఆయన కన్నా మా ఆయన ఇంకా చతురుడు అని చెప్తోంది ఇవిడ. చతుర తరహ మే భర్త అంటే మా ఆయన ఇంకా చతురుడు. స్వయమపి లిఖితం స్వయం న వాచయతి అంటే అతను రాసిన దాన్ని అతడే చదవలేడు అని చెప్తోంది. ఒక ఆవిడంది మా ఆయన ఎంతో తెలివైన వాడు, ఆయన రాసిన దాన్ని ఎవరు చదవలేరని. ఇంకొక ఆవిడంది ఓ నా భర్త ఇంకా తెలివైన వాడు, అతను రాసిన దాన్ని అతనే చదవలేడు అని. సో ఇది మనకి ఇక్కడ చాటు శ్లోకంగా చెప్పారు. తర్వాత సమస్య ఉంది. పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే యది దాస్యసి నేచ్చామి నో దాస్యసి పిబామ్యహం. ఇది సమస్య. సమస్యలో మనం చదువుకుంటుంటాం కదా, కొన్నిట్లో విరోధమైన అర్థాలు ఉంటాయి. అది ఎలా సెట్ అవుతాయి అనేది మనకి అర్థం, దాన్ని కొన్ని పదాలని విడగొట్టి అలా కొన్నిటిని కలిపి చదువుకుంటే తప్పించి మనకు అర్థం కాదు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమల లోచనే. త్వత్తః అయింది. త్వత్తః అంటే నీ నుండి అని. అంటే ఓ కమలలోచనే, ఓ కమలలోచన, నేను పానీయం పాతుం ఇచ్చామి అంటే నేను నీ చేతితో ఇచ్చిన నీరు తాగాలని అనుకుంటున్నాను. పానీయం పాతుం ఇచ్చామి నీరు తాగాలని అనుకుంటున్నాను. త్వత్తః కమలలోచనే నీ నుండి అంటే నీ చేతి నుండి ఉన్న ఇచ్చిన నీటిని తాగుదాం అనుకుంటున్నాను. యది దాస్యసి నేచ్చామి అయితే నువ్విస్తే నేను తాగను, అలా తాగడానికి ఇష్టపడను. యది దాస్యసి నేచ్చామి నో దాస్యసి పిబామ్యహం అంటే నేను నీ నుండి నీరు తాగాలనుకుంటున్నాను, నువ్వు ఇచ్చావంటే నేను తాగను, నువ్వు ఇవ్వకపోతే తాగుతాను అంటున్నాడు. అసలు అది ఎలా పాసిబిలిటీ లేదు కదా. అప్పుడు నా నుండి నీరు తాగాలి అంటే నేను ఇస్తేనే తాగాలి, లేదంటే నేను ఇవ్వకపోతే ఎలా తాగలరు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఓ కమలలోచన నేను నీ చేత్తో ఇచ్చి నీరు తాగను, నీవు ఇస్తే నేను తాగను, నీవు ఇవ్వకపోతే తాగుతాను అంటే దీనిలో అర్థం లేదు. అయితే దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే దాస్యసి అన్న శబ్దాన్ని దాసి ప్లస్ అసిగా విడగొట్టుకోవాలి. అది ఏ సంధి? యణసంధి. దాసి ప్లస్ అసి అని రాసుకుంటే అది దాస్యసి అవుతుంది. నీవు దాసివైతే అప్పుడు ఏమొచ్చాడు, యది దాస్యసి నేచ్చామి అంటే యది దాసి అసి అంటే ఒకవేళ నీవు దాసివైతే నా ఇచ్చామి నేను తాగను, నీ చేతి నీరు నేను తాగను. నో దాస్యసి పిబామ్యహం నో దాసి అసి అంటే నీవు దాసివి కాకపోతే పిబామి అహం నేను తాగుతాను అంటే
నీ చేత్తో నీరు తాగాలనుంది, అయితే నువ్వు దాసివి అయితే నీ చేతి నీరు తాగను, నువ్వు దాసివి కాకపోతే నీ చేతి నీరు తాగుతాను, ఇంటి యజమానురాలు అయితే నీ చేతి నీరు తాగుతాను అని అంటున్నాడు ఆయన. సరే, అప్పుడు పైన చెప్పిన విరోధం వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ పరిష్కరించబడినది. సరే, సుభాషితం కూడా చెప్పేసుకుందాం. గుణాయంతో దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణా దోషాయంతే తదిదమపి నో విస్మయపదం మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం ఫణి క్షీరం పీత్వా వమతి గరలం దుస్సహతరం. గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణా దోషాయంతే తదిదమపి నో విస్మయపదం మహామేఘః క్షీరం పిబతి కురుతే వారి మధురం ఫణి క్షీరం పీత్వా వమతి గరలం దుస్సహతరం. పదవిభాగం చూస్తే గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే, ఇక్కడ వరకు అంత విడివిడిగానే ఉంది. గుణా దోషాయంతే అనే దగ్గర గుణాః గుణములు, దోషాయంతే తదిదం అపి అంటే తత్ ప్లస్ ఇదం ప్లస్ అపి, తదిదం అపి అంటే తత్ ప్లస్ ఇదం ప్లస్ అపి, తదిదం అపి నో విస్మయపదం, నా విస్మయపదం నో విస్మయపదం. సో నా విస్మయపదం, అది నా విస్మయపదం అన్నా నో విస్మయపదం అన్నా ఒకటే. మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం అన్ని విడిగానే ఉన్నాయి. ఫణి క్షీరం పీత్వా వమతి గరళం దుస్సహతరం అన్ని విడివిడిగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూస్తే గుణాయంతే దోషాః సుజనవదనే అక్కడ వరకు ఒక ఫ్రేజ్, దుర్జనముఖే గుణాః దోషాయంతే అక్కడ వరకు ఒక ఫ్రేజ్, తదిదమపి నో విస్మయపదం అక్కడికి. తర్వాత మహామేఘః క్షారం పిబతి ఇక్కడ వరకు ఒక ఫ్రేజ్, కురుతే వారి మధురం ఒక ఫ్రేజ్, మిగతా అంతా ఒక వాక్యం. ఇప్పుడు మొదటి ఫ్రేజ్ తీసుకోండి, గుణాయంతే దోషాః సుజనవదనే అంటే అన్వయంలో చూస్తే సుజనవదనే దోషాః గుణాయంతే అంటే సుజనవదనే అంటే సజ్జనుల నోటిలో గుణాః దోషాః దోషములు గుణాయంతే అంటే గుణాలుగా మారుతాయి. గుణాయంతే అంటే ఇక్కడ పదాలు ఇచ్చినట్టు లేడు చూడండి. సుజనవదనే తర్వాత దోషాః గుణాయంతేకి మీనింగ్స్ ఇవ్వలేదు నా పుస్తకంలో అయితే, నా ప్రింట్ లో ఎవరి పుస్తకంలో ఉన్నా ఉంటే సరే, లేకపోతే రాసుకోండి. దోషాః అంటే దోషములు, గుణాయంతే గుణాలుగా మారుతాయి. సుజనవదనే సజ్జనుల నోటిలో దోషాలు గుణములుగా మారతాయి. దుర్జనముఖే గుణాః దోషాయంతే, దుర్జనముఖి అంటే దుష్టుల నోటిలో, దుష్టుల ముఖములో గుణాః గుణములు దోషాయంతే దోషములుగా మారుతాయి. అంటే మంచి వాళ్ళు దోషాలను కూడా మంచిగా పరిగణించి వాటిలో ఉన్న మంచిని చూస్తారు. దుర్జనులు మాత్రము గుణములను కూడా దోషాలుగానే పరిగణిస్తారు. తదిదం అపి నో విస్మయపదం, తత్ ఇదం అపి అంటే ఇది, ఇందులో ఈ విషయంలో నో విస్మయపదం, ఇదేం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు, ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకు? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మహామేఘః క్షారం పిబతి, మహామేఘ అంటే గొప్పనైన మేఘము, క్షారం క్షారం అంటే ఉప్పు నీటిని, పిబతి తాగుతుంది అంటే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు వల్లనే కదా మనకి మేఘం వస్తుంది అంటాము. సో ఉప్పు నీటిని మేఘము తాగుతుంది అని అంటున్నాడు కవి. అయితే కురుతే వారి మధురం, కానీ అది ఎప్పుడైతే వాన చినుకుగా కురిపిస్తోందో అక్కడ వాన చినుకు ఉప్పగా ఉంటుందా, తీయగా ఉంటుంది అని అంటారు. సో కురుతే వారి మధురం అంటే వాన నీటిని ఎంతో తీయగా మార్చి, అది ఉప్పు నీటిని తాగినా కూడా అంటే దోషాన్ని తీసుకున్నా కూడా సజ్జనుడు కాబట్టి ఆ దానిలోంచి మనకి బయటికి వచ్చేది మాత్రము మధురమైనదే పదార్థం బయటికి వస్తుంది, అంటే మంచిని మాత్రమే బయటికి పంపుతున్నారు. కురుతే వారి మధురం. ఫణి క్షీరం పీత్వా అంటే దుర్జనులు ఏం చేస్తున్నారు, గుణాలని చూస్తున్నారు, గుణాలనే దోషాలుగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఫణి అంటే పాము, క్షీరం పీత్వా పాలు తాగుతుంది, కానీ వమతి అంటే వామిట్ అంటే బయటికి కక్కుతుంది. ఏం కక్కుతుంది? గరలం దుస్సహతరం గరలం వమతి అంటే సాధ్యం కాని గరలం విషాన్ని కక్కుతుంది. అటు మేఘమేమో ఉప్పు నీటిని తీసుకొని తీయటి నీటిని వానగా కురిపిస్తే, ఇక్కడ పాము ఏం చేస్తోంది, పాలని తాగి కమ్మటి పాలని తాగి అసలు సహించడానికి ఓర్చుకోలేనటువంటి
ఒక విషాన్ని కక్కుతుంది. ఏ విధంగా అయితే దుర్జనుడు గుణాలను కూడా దోషాలుగా పరిగణిస్తాడో, దోషాలుగా చేస్తాడో, ఆ విధంగా పాము కూడా కమ్మటి పాలను తాగి సహించలేనటువంటి విషాన్ని కక్కుతుంది అన్నాడు. సరే, మనం ఇక్కడితో ఆపేసుకుందాము. రెండవ సుభాషితం వచ్చే క్లాస్ లో చూద్దాం. నేను అసైన్మెంట్ పంపిస్తాను 9th లెసన్ కి, అది చేసుకోండి. ఈ అభ్యాసాలు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినంత వరకు ఉన్న అభ్యాసాలు కూడా పూర్తి చేసుకొని రండి. వచ్చే క్లాస్ లో ఇక్కడ వరకు కంప్లీట్ చేసేద్దాము. చేసిన తర్వాత చూద్దాం మరి వచ్చే క్లాస్ లో ఎంత అవుతుంది అన్న దాన్ని బట్టి అవసరమైతే ఇంకొక క్లాస్ కావాల్సి వస్తుంది. లేదు అంటే అక్కడితో వచ్చే క్లాస్ లో మనం ఒక పావు గంట అరగంట ఎక్స్ట్రా తీసుకొని కంప్లీట్ చేసేయచ్చు అనుకుంటే అలా చేయడానికి ఓకేనా? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఓకే 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 అయితే సరే, చూద్దాం. మనం వచ్చే క్లాస్ అంటే మనకి టైం అయిన దాన్ని బట్టి ఒక 3:30కి అలా డిసైడ్ చేసుకుందాం. ఇంకా ఎంత చదువుకోవాల్సింది ఉంది అనే దాన్ని బట్టి అవసరమైతే ఆ తర్వాత నెక్స్ట్ మంగళవారం కూడా అవసరమైతే క్లాస్ తీసుకుందాం. లేదు అంటే వచ్చే శుక్రవారంతోనే కంప్లీట్ చేసేద్దాం. టైం ఎంత అవుతుందని దాన్ని బట్టి. అస్తు. ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదः. పెండింగ్ వీడియోస్ ఏమన్నా ఉంటే దయచేసి అందరూ తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఏమన్నా సందేహాలు ఉంటే వచ్చే క్లాస్ లో అయినా అడగచ్చు. మనం వచ్చే క్లాస్ లో ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్న కంగారు నాకేం లేదండి. మనకు చాలా టైం ఉంది, అందుకని కంఫర్టబుల్ గానే చేసుకుందాం. మనకేం కంగారు పడిపోయి వచ్చే క్లాస్ లోనే ఫినిష్ చేయాలన్న ఇది నాకైతే లేదు. చూద్దాం, తొందరగా అయిపోతుంది అంటే ఇంకొకసారి మళ్ళీ అందరు అసెంబ్ల్ అవ్వాల్సిన పని లేదని నేను చెప్పాను. అంతేగాని మనం కంఫర్టబుల్ గా అన్ని చెప్పుకొని అన్ని చెప్పుకున్నాకే మనం ఓకే అనుకున్నాకే ముగిద్దాం. సో అది ఈ లోపు ఒక్కసారి సంధులవి ఇంకొకసారి చూసుకొని రండి. ఇందులో కూడా సంధులు మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది, కానీ మళ్ళీ అన్నిటికీ ఒకసారి చదువుకొని రండి. అందుకని తర్వాత అసైన్మెంట్ కంప్లీట్ చేసుకోండి. ఇంకొకటి ఇందులో అభ్యాసాలు కూడా ఒకసారి చేసుకొని రండి. పాత సందేహాలు ఉంటే దయచేసి అడగచ్చు ఎప్పుడైనా. మహోదయ ఏమన్నా చెప్తున్నారా? టాబ్లేషన్ కూడా చేసేస్తామండి. చేసుకోండి మహోదయ, చేసుకోండి. ఇప్పుడు నేనంటే మీకు ఐడియా ఉంటుందని నేను తయారు చేశాను, కానీ నేను పంపించేస్తే ఊరికే సేవ్ చేసుకుంటారు, కానీ మీకు రాదు. అది మీరు ఎవరికి వారు మీరు చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. బట్ నేను ఐడియా కోసం నేను మొత్తం చార్ట్ చేశాను. నేను పంపించిన నాకు ఒక క్లిక్ లో వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు యూట్యూబ్ వీడియో పెట్టుకుంటే మీకు అది నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, కాదని కాదు. కానీ మీరు తయారు చేసుకున్నారు అంటే అది మీ చేతిలో మీకు బాగా వస్తుందని నేను పంపట్లేదు అదే పనిగాను. లేదు రావట్లేదు అంటే యూట్యూబ్ వీడియో ప్లే చేసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకొని సరిపోతుంది. ఫస్ట్ మేడం, ఇది సుభాషితాలు ఏవి కూడా బట్టి కొట్టక్కర్లేదు కదా, అంటే అడగరు కదా? సుభాషితం రాయమని ఎవరు అడగరండి. సుభాషితంలో ప్రశ్నలు వస్తాయి, ఆ తాత్పర్యము, ప్రతిపదార్థము, అన్వయం ఇట్లాంటివి వస్తాయి, కానీ మిమ్మల్ని సుభాషితం పూర్తిగా రాయమని అయితే అడగరు. సరే మేడం, థ్యాంక్ యూ. ఈ రెండు సుభాషితాలు మేడం, పైనుంచి కింద రెండు ఒకటి ఏంటది? ఈ రెండు సుభాషితాలేనా? 4th లో ఉన్నాయి కదా, ఇప్పుడు గుణవత్యం దోషాలు చెప్పారు కదా, దాని కింద ఇంకోటి ఉంది. అవి రెండు సుభాషితాల కిందే వస్తాయి. అవునండి, హెడ్డింగ్ అదే ఉంది కదండి ఇందిరా గారు. ఓకే ఓకే, సుభాషితం కిందే ఇచ్చారుగా మనకి. ఓకే, అస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.